श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। वासुदेव वासुदेव कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं वृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तीभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां स्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञम् सर्वलोकहितैषिणम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు
కేళిలోల విలస దృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాపాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. 135వ వచనం. అట్టి నారాయణావతారంబు జగత్పావనంబై విలసిల్లి వెండియు ధ్రువావతారంబు వివరించద వినుము. మానిత చిరుతుడుదా ఉత్తానపాదుండను భూవరేణ్యునకు సత్పుత్రుడనగ నుదయించి మహిమబెంపొంది బాల్యంబున జనకునికడ నుండి సవతి తల్లిదను నాడు వాక్యస్త్రతతి గుంది మహిత తపంబు గావించి కాయంబుతోడజని మింట ధ్రువపదస్థాయి అయి ఎటమీద నర్థి వర్తించు భృగ్వాదిమునులు జతురగతి గ్రింద వర్తించు సప్త ఋషులు బెంపు దీపింపదన్ను నుతింప వెలసి ధ్రువుడు నానొప్పి విష్ణుతుల్యుడగుచు అగుచునున్న పుణ్యాత్ముడిప్పుడు ఉన్నవాడు. 135, 136 చెప్పుకోవడం జరిగింది. 35 టీకా తాత్పర్యం. అట్టి నారాయణుల అవతారము స్మరించుట వలన లోకములు పవిత్రమగును. ఇక ధ్రువుని అవతారమును గూర్చి వివరించి చెప్పెదను. ఉత్తానపాదుడను రాజునకు గుణవంతుడైన పుత్రుడై పుట్టి ఒకనాడు తండ్రికడ కూర్చుండి ఉండగా సవతి తల్లి వచ్చి బాణముల వంటి మాటలు విసిరెను. అతడు దానికి బాధపడి మహాతపస్సు చేసెను. శరీరముతో ఆకాశమున వెలుగయ్యెను. అతనికి పైదిక్కున వసించుతున్న భృగువు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలగు మహామునులు దిగువ వసించుతున్న సప్తఋషులను వాని తపో మహిమకు ఆశ్చర్యపడి కీర్తించిరి. అతడు ధ్రువుడను పేరుతో విష్ణు సమానుడై నేటికినీ నిలబడి ఉన్నాడు. విష్ణువును గూర్చి తపస్సు చేసిన వారు విష్ణుత్వమును పొంది అవతారముక్తులగుటకు సాధ్యపడునని ఇందు చెప్పబడినది. దీనిని సారూప్యముక్తి అందురు. మనకు అవతారముల యొక్క వర్ణన జరుగుతూ ఉంది, వివరణ. ఆ అవతారాల లిస్టులో ధ్రువుడి పేరు చెప్పడం జరుగుతోంది. మామూలుగా మనం ధ్రువుడు అనేటువంటి వాడు పిల్లవాడు, భక్తుడు. ఆయన తపస్సు చేసి నారాయణ యొక్క అనుగ్రహాన్ని, దర్శనాన్ని పొందాడు, ధ్రువపదాన్ని చేరుకోగలిగాడు అని మనం చెప్పుకుంటాం కదా. కానీ ఇక్కడ అవతారాల లిస్టులో ఆయన కూడా భగవంతుడి అవతారమే అని చెబుతున్నారు. అది ఎట్లా సాధ్యపడిందో కూడా ఇక్కడ ఇస్తున్నారు. ముందు కథ మనందరికీ తెలిసిందే. సవతి తల్లి తన కుమారుడు పిల్లవాడు ఒడిలో ఉన్నాడు అక్కడ. అయితే ఇంకొకడైనటువంటి ధ్రువుడు వచ్చి కూర్చోబోతూ ఉంటే సవతి తల్లి లాగిబారేసి, నా గర్భంలో పుడితే కానీ నీకు అర్హత రాదు, అలా పుట్టాలి అంటే దానికి నువ్వు పుణ్యం చేసుకోవాలి, విష్ణువుని గురించి తపస్సు చేయి కావాలంటే అన్నది. ఇప్పుడు మనకు రాస్తారు, పామును కనుక కర్రతో కొడితే అది ఎట్లా అయితే తల ఉంచుకొని బుసలు కొడుతుందో అవమానంతో, అట్లా అవమాన భారంతో పరిగెత్తుకు వెళ్ళాట తల్లి దగ్గరికి, వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ. ఎందుకంటే చిన్న పిల్లవాడు రోషంతో వెళ్ళాడు. వెళితే ఆ తల్లిగారు అప్పటికే ఆ వార్త ఆవిడికి వెళ్ళిపోయింది. ఉంటారు కదా చెలికత్తలు ఇక్కడ అక్కడ అవన్నీ మొత్తానికి వార్తలు చేరవేసేవాళ్ళు. వచ్చి పిల్లవాడు చెబుతూ ఉంటే
ఆవిడ వెంటనే అన్న మాట ఏమిటంటే, నాయన ఆవిడ ఎంత మంచి మాట చెప్పింది నీకు మీ సవతి తల్లి, విష్ణువుని గురించి తపస్సు చేయమంది, ఇంతకంటే మంచి మాట ఉంటుందా అన్నదట. అంటే అవతారమూర్తిగా ఆయన ఎవల్యూషన్లో పరిణమించడానికి కావలసినటువంటి దోహదం అక్కడ తల్లి పెంపకంలో ఉన్నది మాస్టర్ గారు చెబుతారు. లోకంలో మామూలుగా ఎక్కడైనా ఏదైనా చిన్న తేడా వచ్చి ఓ పిల్లవాడు కోపంగా వచ్చి అమ్మా నన్ను ఇట్లా అంటున్నారు అని అంటే ఈ తల్లి ఏం చేస్తుంది, పదాశుద్ధం సంగతి తెలుసుకుందాం అంటుంది. లేదా అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడ కూర్చొని వాళ్ళ గురించి విమర్శనన్నా చేస్తాను, అది పిల్లవాడు వింటాడు, అప్పుడు వాడు బాగుపడటం ఉండదు. కానీ ఇక్కడ ఆవిడేం చేసింది, తను సవతి చాలా ఏడిపిస్తూ ఉంది, అది తను ఎలాగో బాధపడుతూ ఉంది. చిన్నపిల్లాడని చూడకుండా వాడిని కూడా అలా చేస్తే దానికి ఆవిడ లోపల బాధపడింది, ఒక తల్లిగా ఆవిడ బాధపడింది. కానీ బిడ్డ ముందు మాత్రం ఆ బిడ్డకి ఏం చేసింది ఆవిడ, నాయనా పైకే కాదు నిజంగానే మంచి మాట చెప్పింది, విష్ణువుని ధ్యానించమంది, అది మంచి మాటే కదా అన్నది. అప్పుడు ఆయన బయలుదేరి వెళుతూ ఉంటే మాస్టర్ గారు అక్కడ చెబుతారు మనకి, నారద మహర్షి ఎదురవుతాడు. ఎదురయ్యి, నాయనా ఎవరి చిన్నపిల్లవాడి నువ్వేమిట్రా, తపస్సు ఎలా చేయాలో ఏమి విషయం తెలియకుండా వెంటనే వెళ్ళిపోవటమైన ఆవేశంగా వెళ్ళి ఏం చేద్దామని, ఎలా చేద్దామని, పైగా నువ్వు రోషంతో వెళుతూ ఉన్నావు. రోషంతో వెళ్ళిన వాడికి మనస్సు ప్రశాంతంగా లేకుండా, భక్తి లేకుండా, ఆవేశకావేశాలతో రోషంతో వెళ్ళిన వాడికి పరమాత్మ సన్నిధి ఎలా లభిస్తుంది అనుకున్నావు? ఒకళ్ళ మీద రోషంతో వెళుతున్నావు, పరమాత్మ అంటతా ఉన్నప్పుడు వాళ్ళలో కూడా ఉన్నాడుగా. ఒకళ్ళ మీద మనకు క్రోషం ఉన్నప్పుడు నువ్వు కూర్చొని సాధన చేస్తానంటే అది ముందుకు ఎలా వెళుతుంది? అంటే నిజంగా మంచి పాయింట్ అది. అందుకే అది అన్నాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, భలేవాడివయ్యా, నీకే నువ్వు మీ నాన్న ఊళ్ళో కూర్చున్నావు అంటే అర్థం ఈ సృష్టి అంతా అయిందే. నీ తండ్రి దగ్గర నీకు ఈ ప్రాబ్లం లేదు, బ్రహ్మ దగ్గర నాకు ప్రాబ్లం వచ్చింది. పైగా నా రక్తం ఏమిటి, రజస్సుతో కూడి ఉంటుంది. ఎందుకు రాజరక్తం, నేను క్షత్రియుణ్ణి కాబట్టి రోషం రావడం సహజం నాకు. నువ్వు బ్రహ్మజ్ఞానివి, నువ్వు వేరు, నేను క్షత్రియ కుమారుణ్ణి కాబట్టి నాకు రోషం ఉంటుంది. కాబట్టి నేను పూర్తిగా నాకు క్వాలిఫికేషన్ ఉంది, నేను తపస్సు చేయడానికి అమ్మ నుంచి అనుజ్ఞ వచ్చింది, నేను బయలుదేరుతున్నాను అన్నట్టు. అక్కడ మాస్టర్ గారు ఒక మాట రాస్తారు. ఎవరితో అన్నాడు ఈ మాటలు? నారదుడితో అన్నాడు. మామూలు వాళ్ళతో అతను అన్నది. వయస్సు ఎంతో తర్వాత సంగతి చెబుతోంది ఎవరికి? సాక్షాత్ నారద పరమాత్మకి చెబుతున్నాడు ఆ మాట, భగవానుడికి. నారదుడు అక్కడ మాస్టర్ గారు చెబుతారు, గురువుకి పరమ గురువుకి, అంటే గురువు అంటే ఇక్కడ ఉద్దేశం మామూలు గురువులాగా కాకుండా, లౌకిక గురువులు కాకుండా పరమ గురువులు ఎలా దర్శిస్తారనేది చూస్తూ ఇతనిని వెనక నెట్టి నడిపిస్తూ ఉన్నటువంటిది ఈ సంకల్పం నారాయణుడిదే అని ఆయన గ్రహించారట. అప్పుడు ఆయన ఎలా తపస్సు చేయాలి, ఆ సాధన ఏమిటి, ప్రాసెస్ అంతా ఆయన ఉపదేశించారు. ఎందుకని, ఎక్కడ నిజమైనటువంటి ఆర్తి ఉంటుందో, ఎక్కడైనా సరే ఎవరైతే రెడీనెస్ నిజంగా ఉంటుందో అక్కడికే పరమ గురువులు వాళ్ళు వచ్చి వాళ్ళే ఉపదేశించి మార్గం చూపెడతారు. అది వాళ్ళ కర్తవ్యము. ఆయన పరమ గురువు గనక అది అర్థం చేసుకున్నాడు నారాయణుని సంకల్పం అని. ఇక్కడ ఇంకొక మాట కూడా ఏంటంటే, మాస్టర్ గారు మనకి స్తుతి సౌరభము అని ఒకటి రాశారు. వెంకటేశ్వరుని స్వామి మీద 300 శ్లోకాలు ఆయన రాశారు. అయితే అది నిజానికి త్రిశతి. అయితే మనకి దురదృష్టవశాత్తు ఆ రాసుకున్న పుస్తకం అలభ్యం ప్రస్తుతం. అయితే ఆయన పాడుతూ ఉండగా అలా నేర్చుకున్నారు పుణ్యశాస్త్రి గారు ఒక 40-45 శ్లోకాలు. అవి ఆయనకు గుర్తున్నాయి కాబట్టి వాటిని మళ్ళీ మన పుస్తకంగా అంతవరకు వేసుకున్నాం. అందులో ఒక శ్లోకం ఉంటుంది. దాని భావం ఏమిటంటే, మనం ఏవైతే నెగటివ్ అనుకుంటున్నామో వాటిని పట్టుకొని కూడా పాజిటివ్గా ఎలా ముందుకెళ్ళచ్చు సాధనలో. కోరికలు ఉండరాదు, కానీ పరమాత్మ మీద కోరిక పెట్టుకో, ఆయన దర్శించాలని, అది మంచిదే అన్నారు. పట్టుదలలు ఉండకూడదు, కానీ ఆయన్ని మనం పొందాలనే పట్టుదల పెట్టుకో. ఇట్లా ప్రతిదానిలో కూడా అసూయ చెందవాకు అన్నారు. అయితే మంచి గుణాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ ఎడల అసూయ చెందడం కాకుండా అవి మనకు రావాలని ప్రయత్నం చేయి. ఇట్లా ప్రతిదీ కూడా మనలో ఉండే మామూలుగా లోకంలో ఏవైతే ఉండకూడదంటారో వాటిని పట్టుకొని కూడా ఎలా తరించవచ్చు అనేటువంటి వాటికి మాస్టర్ గారు అందులో ఇచ్చారు. అది భాగవతంలో మనకు ఈ ధ్రువోపాఖ్యానంలో అదే కనబడేది. ఆయనకి అక్కడ రోషం వచ్చింది, పట్టుదల వచ్చింది, కానీ అది ఎటు పరిణమించింది, స్వామిని సాక్షాత్కరించుకోవడానికి దారితీసింది. కాబట్టి ఈయనలో నుంచి అలా నెట్టి అలా సంకల్పం కలగజేస్తుంది. ఆయన ఏం చెప్పి ఆయన ఉపదేశించడము, వెళ్ళటము, ఆయన ఆ తపస్సు చేయటము, ఆ చేస్తూ ఉన్నప్పుడుట మనకు అక్కడ 9వ భాగంలో వస్తుంది భాగవత రహస్య ప్రకాశంలో. అక్కడ అలా పచ్చగడ్డి కనబడుతూ, ఆ పచ్చదనం కనబడుతూ ఉంటే అది స్వామి శరీరంలాగా దర్శనమిచ్చింది ఆయనకి.
అక్కడ గాలికి అట్లా ఊగుతూ ఉంటే ఆయన ముంగురులాగా అనిపించినట ఆ పూల తీగలు అవన్నీ కూడా. అంటే సమస్త సృష్టి వాణిగా దర్శించి ధ్యానించటం. ఈ రకమైనటువంటిది మొత్తం ఆయనే చేసేటప్పటికి ఈ భూమి మొత్తం కాదు, లోకాలు మొత్తం కూడా కంపించినయట ఆయన యొక్క తపస్సుకి. దేవతలందరూ అదిరిపడి ఏమిటని బ్రహ్మదేవుడిని అందరిని అడుగుతారు. నాయనా, ధ్రువుడు తాదాత్మ్యత చెందాడు, తనకి పరమాత్మకి భేదము లేకుండా విశ్వరూపుడయ్యాడు. అంటే మొత్తం తానే, ఈ సృష్టి రూపంలో ఉన్నది మొత్తం పరమాత్మ తానే, తను కూడా పరమాత్మలో భాగము అనేటువంటిది ఆ స్థితికి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇదంతా అని. కాబట్టి 5 ఏళ్ల పిల్లవాడి దగ్గరకు వచ్చి పరమాత్మ దర్శనం ఇవ్వటము, సాక్షాత్కరించడము, అనుగ్రహించటము, నువ్వు ధ్రువపదానికి చేరతావు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు అక్కడ సప్తర్షుల కంటే పై స్థానం అది. ఇక్కడ వర్ణించారు కదా ఇప్పుడు, ఆ స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు. ఇక్కడ మాస్టర్ గారు మనకు చెబుతున్నది ఏంటంటే, ధ్రువుడను పేరుతో విష్ణు సమానుడై నేటికి నిలబడి ఉన్నాడు అని అంటూ బ్రాకెట్లో ఇచ్చారు. విష్ణువును గూర్చి తపస్సు చేసిన వారు విష్ణుత్వమును పొంది అవతారమూర్తులగుటకు సాధ్యపడునని ఇందు చెప్పబడినది. అంటే ఎవరైనా సరే ఆ పదాన్ని పొంది తాదాత్మ్యం చెంది ఆ స్థితికి వెళ్ళవచ్చు అనేటువంటిది, ఇదిగో ఈ తపస్సు చేసి కూడా అలాంటి అవతారమూర్తుల యొక్క స్థితికి వెళ్ళడం అనేటువంటిది చేయవచ్చు. ఇది మనకు మాస్టర్ గారు పురుషమేధంలో మనకి దీని సాధనని సూచించారు. పురుషమేధంలో ముందు మాటలోనే రాస్తారు, పరీక్షిత్తు గురించి రాస్తూ, ఈ గ్రంథంలో, ఈ నవలలో నాయకుడు కృష్ణుడా లేకపోతే పరీక్షిత్త అన్నంతగా పరీక్షిత్తు సాదాత్మ్యం చెందాడు. అంటే ఇద్దరికి తేడా లేని స్థితికి వెళ్ళాడు. కాబట్టే కలిని దమించడానికి పరీక్షిత్తు వెళ్ళినప్పుడు వాడు అదిరిపోతాడు. కృష్ణుడు బాడీ వదిలాడు కదా, ఇప్పుడు ఎక్కడా అనుకున్నాను, ఎందుకంటే అతనికి పరీక్షిత్తు కనబడట్లే. చతుర్బాహువుగా ఆయన కృష్ణుడే ఆయనకు దర్శనం ఇచ్చాడు. అంటే అంతగా అభేద సాధన పొందాడు ఆయన. అంటే అలాంటి సాధన పొంది ఆ స్థితికి మనం కూడా వెళ్ళవచ్చు. ప్రేమలేఖల్లో మాట అంటారు, నువ్వు గనక అందరిలో నన్ను చూస్తే అలా చూసే నీ మనస్సులో నేనున్నాను అన్నారు మాస్టర్ గారు చోట. అది చిన్న మాటల్లాగా ఉంటాయి, జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇదిగో ఈ సాధన మొత్తం దానిలో గడిచారు. అంటే ఏది ఎవరిని చూస్తున్నా వాళ్ళల్లో ఆయన్ని చూడటం, అది ఒక చూపు. నెక్స్ట్ సిచ్యుయేషన్స్, మనకు లైఫ్లో అనేక రకాల సంఘటనలు వస్తూ ఉంటాయి. సమస్యలో ఏదైనా కానీ ఒక సిచ్యుయేషన్ వస్తుంది. ఈ సిచ్యుయేషన్లో మాస్టర్ గారు అయితే ఎలా ప్రవర్తించేవాళ్ళు అని మనం ధ్యానం చేసామనుకోండి ఒక్క క్షణం, అప్పుడు మనం కూడా అలా ప్రయత్నించి ప్రవర్తించామనుకోండి, అప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉంటామో మనకే తెలుసు. ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది, కానీ నెగటివ్గా పొరపాటు చేయడం అనేది ఉండదు. ఇది మాస్టర్ గారే చెప్పారు. నేను చేస్తున్న సాధన ఏమిటంటే, ఆయనే ఒకసారి ధారా రాధాకృష్ణమూర్తి గారికి చెబుతూ, కృష్ణ సాధన నేను చేస్తున్నాను, నాకు వచ్చి మీద పడే ఏ సన్నివేశంలో అయినా కృష్ణుడు ఈ సన్నివేశంలో అయితే ఎలా ప్రవర్తిస్తాడు అని ధ్యానం చేసి నేను అలా ప్రవర్తిస్తున్నాను అన్నారు. ఇక్కడ అందుకే దీనిని సారూప్యముక్తి అందురు అని కూడా ఒక పదం వాడారు. ఇక్కడ మనకు లోకల్లో పదాలు వాడుతూ ఉంటాం, అన్నీ ఒకే రకంగా వాడుతూ ఉంటాం. మాస్టర్ గారు దానికి ప్రతిదానికి వివరంగా ఇచ్చారు. అంటే సారూప్యముక్తని, సాయుధ్యముక్తని పదాలు వాడేస్తూ ఉంటాం. ఏదో కాసేపు కూర్చొని భజన చేసి, స్వామి ఇంకా నాకు వేరే అక్కర్లేదు, ముక్తిని ప్రసాదించు అనే పదం వాడుతూ ఉంటాం. కానీ వాటి గురించి చెబుతూ సాలోక్యము అని ఒకటి, సాష్టిత్వము అని ఒకటి, సామీప్యము అని ఒకటి, సారూప్యము ఇప్పుడు ఇందులో చెప్పినటువంటిది, సాయుధ్యము, మొత్తం ఈ 5 స్టేజెస్ అని చెప్పారు, వేరువేరు కాదు. వీటిల్లో మొట్టమొదటిది సాలోక్యము. ఆలోకనం అంటే చూడటం, దేవుని చూపుతో సమానమైన చూపుతో లోకమును చూచుట అని చెప్పారు మాస్టర్ గారు మనకి, అని పుణ్యశాస్త్రి గారు తెలియజేశారు, ఈకే గారు చెప్పారు అని. అంటే మనం ఎవరిని చూస్తూ ఉన్నా మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూడటం కాకుండా అక్కడ ఎలా చూడమన్నారు అంటే, అదే పరమాత్మ లేదా మాస్టర్ గారు అయితే ఎలా చూస్తారా ఆ సిచ్యువేషన్ని, ఆ వ్యక్తులు ఆయన ఎలా పలకరిస్తారు, వాళ్ళ ఎడలు ఆయన ఎలా ఉంటారు. వాళ్ళకి మన జన్మలన్నీ తెలుసు, ఎదురుగా కనబడుతున్న మనల్ని చుట్టమే కాదు, మన అన్ని జన్మల తాలూకు చిట్టా అంతా వాళ్ళకి తెలుసు, మన లోపాలన్నీ తెలుసు. కానీ ఎప్పుడైనా మన లోపాలని ఎండగట్టడం కానీ, బుద్ధి లేదా ఇందులో నీలో ఈ లోపాలు ఉన్నాయి మార్చుకోని కానీ, క్లాస్ పీకడం కానీ ఏమి చేయరు. ఉదయం చెప్పుకున్నాం కదా, తాగుబోతుతో ఏమైనా మాట్లాడారా, నువ్వు మానుకో మంచిది కాదని చెప్పారా, ఏమీ లేదు. కానీ అతనిలో పూర్తి మార్పు వచ్చేట్టు చేశారు. అంతేకాదు, ఆయన ఎవరికి కూడా వాళ్ళు అడిగితే పర్సనల్గా ఎప్పుడైనా వ్యక్తిగతంగా అడిగితే ఆ అడిగిన దాని వరకు డైరెక్షన్ ఇచ్చారేమో, కానీ
సరెండర్ అయిన వాళ్ళకి. కానీ మిగతా అందరికీ కూడా ఆయన చేసిన పని ఏమిటంటే తాను ఆచరించి చూపెట్టడమే తప్ప ఎక్కడా కూడా చెప్పడం ఉండదు. ఎక్కడ చెబుతారు? ఉపన్యాసం చెప్పేటప్పుడు వాటిల్లో ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు. అక్కడ అందరికీ ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. ఎవరికి వాడికి నా విషయాలు నీకు తెలిసిపోయినట్టున్నాయి, నా కోసమే ఉపన్యాసం చెప్పినట్టున్నారు అని అనిపిస్తుంది. పోనీ ఒకటి కనిపించిందా? అందరికీ అనిపిస్తుంది. అది అక్కడ ఉపదేశించడం తప్ప దిగిన తర్వాత అందరితో ప్రేమతోనే ఆయనే ఒక మాట అన్నారట, ఎదుటి వాళ్ళలో ఉండే లోపాలను ఎడగడం మొదలు పెడితే ఒక్కడు మిగలడు చుట్టూ అన్నారు. వాళ్ళు వచ్చిందే మన లోపాలని పోగొట్టడానికి, కానీ వాళ్ళు పోగొట్టేది మంత్రజాల మార్గం, ప్రేమ మార్గం. అది జస్ట్ వాళ్ళ సాన్నిధ్యంలో మనకే అనిపించి. దీని గురించే మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలోనే మనకు 4వ భాగంలో ఒక చోట వస్తుంది. ఏమనంటే మైత్రేయుల వారు కథంతా చెబుతూ ఉంటారు విదురుడికి. శ్రీకృష్ణుడు దేహం వదిలిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి, ఆయన ఏం ఉపదేశించారు, అవన్నీ కూడా చరమ సందేశం. విదురుడికి కూడా ఇది చెప్పండి అని చెప్పి ఉద్ధవుడికి మైత్రేయుల వారికి చెప్పి ఆయన వెళతారు. కృష్ణుడు దేహత్యాగం చేస్తారు. ఆ విషయాలన్నీ చెబుతూ ఉన్న టైంలో ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ధ్రువుడి కథ భాగవతంలో ఎవరెవరికి చెప్పారు అంటే మైత్రేయుల వారు విదురుడికి చెబుతారు. అది మనకు వస్తుంది. చెబుతూ ఉన్నప్పుడు ఇంతటి ధ్రువుడు కూడా ఏదైతే పరమాత్మ సాన్నిధ్యాన్ని దర్శనాన్ని పొందాడో ఆ తర్వాత ఆయన చెబుతాడు, నాయన ఇప్పుడే కాదు, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళు, 26,000 సంవత్సరాల పాటు నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తావు, ఆ అనంతరం నీకు ఆ ధ్రువపదం అనేది దక్కుతుందని పంపిస్తాడు. సో ఆయన ఇప్పుడు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా తన సోదరుడు ఎవరైతే ఉన్నాడో వాడిని ఒక యక్షుడు చంపేస్తాడు. ఎప్పుడైతే తన సోదరుడు చంపబడ్డాడు ఒక యక్షుడి చేతిలో అని తెలిసిందో చాలా కోపం వస్తుంది ధ్రువుడికి. వచ్చి యక్షుల మీదకి యుద్ధానికి వెళతాడు. 1000 మందిని చంపేస్తూ ఉంటాడు ఆ యుద్ధంలో. అలా అది హోరాహోరీగా జరుగుతుంది ఆ యుద్ధం. ఏదో ఒకరోజు కాదు, అలా జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతూ ఉంటే భీకరంగా అప్పుడు వీళ్ళ పూర్వీకుడైనటువంటి మనువు వచ్చి, నాయన నీ సోదరుడు ఒక్కడు పోయాడని చెప్పి ఇన్ని 1000 మందిని చంపుతున్నావు నువ్వు, మరి అలాంటప్పుడు ఇన్ని 1000 మంది పోతున్నప్పుడు ఆ యక్షుడికి కోపం రాదా? పైగా యక్షుల రాజెవరు? కుబేరుడు. ఎవరాయన? ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? పరమశివుడు. కాబట్టి కుబేరుడు సఖుడు శివుడు. 3 కన్నులు కలిగిన వాడు ఎవరనుకుంటున్నావు? ఆయన ఫ్రెండ్ అయ్యా, క్లోజ్ ఫ్రెండు. నీ వాడు ఒకడు పోయాడని చెప్పి నువ్వు ఇన్ని 1000 మందిని చెప్పితే తన వాళ్ళు అన్ని 1000 మంది పోతే ఆయనకి ఎంత కోపం రావాలి? ఆయన తలుచుకొని ఒక్క మాట చెబితే శివుడికి నీ పరిస్థితి ఏమిటి? పైగా నువ్వు పరమాత్మ సాక్షాత్కారం 5 ఏళ్ల వయసులో పొందిన వాడివి. పరమాత్మ సాక్షాత్కారం అంటే సినిమాలో చూపెట్టినట్టుగా ఎదురుకుండా శంఖచక్రాలతో ఎవడు రాడుగా. అందరిలో ఉన్నది వాడే దర్శనం కలగటమే పరమాత్మ సాక్షాత్కారం. ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడివి ఈ రోజున వాళ్ళలో పరమాత్మను చూసి పరమాత్మ యొక్క లీల అనుకుంటే కోపం రాదుగా, ఆవేశం రాదుగా. ఈ కథ చెబుతూ మైత్రేయుల వారు, మీలాంటి వాళ్ళు ఈ రోషాలకి కోపాలకి పోరు కదండి, మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా మీరు అంటాడు విదురుడితో. ఎందుకన్నాడంటేట విదురుడికి ఇంకా ధృతరాష్ట్రం మీద కోపం పోలేదట. ఇన్ని యాత్రలు చేశాడు, ఇన్ని తీర్థయాత్రలు చేసినా లోపల ఆ విదురుడికి మాత్రం కొద్దిగా కోపం ఉందిట. నన్ను ఇలాంటి పని చేస్తాడా, అతను నరకాన పడిపోతాడు అనే మాట కూడా అన్నట్టు ఒకసారి. తనను అవమానపరిచాడు అంటే నేను ఇంత మాటలు చెబుతూ మంచి మాటలు చెబితే అక్కడ దుర్యోధనుడు బుద్ధి లేదు నీకు అది చచ్చేడు తిట్టి చిన్నానని కూడా చూడకుండా వెళ్ళగొట్టేట్టుగా మాట్లాడితే వెళ్ళిపో అక్కర్లేదన్నట్టుగా ఆయన కిరీటమును కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాముగా ఊరుకుంటాడు ధృతరాష్ట్రుడు. అంటే తన కుమారుడు తప్పు చేస్తుంటే దాన్ని అడ్డుకోకపోగా నన్ను ఆపలేదు, వెళ్ళిపోనిచ్చాడు అని లోపల ఆ కినుక ఒకటి ఉంది. అది ఉండబట్టే కృష్ణుడు డైరెక్ట్గా దగ్గరికి పిలిపించుకొని ఉపదేశం చేయకుండా అంత గొప్ప సాధన చేసినా కూడా అతనికి డైరెక్ట్గా ఇవ్వకుండా విదురుడికి మీరు చెప్పండి నా సందేశాన్ని అని మైత్రేయుల వారికి ఉన్న ఉద్ధవుడికి చెప్పి వెళ్ళారు. ఎందుకు డైరెక్ట్గా ఆయన దగ్గరికి ఆ ఉపదేశం ఉంది, అర్హత రాలేదు అంటే లోపల ఈ పచ్చి ఉంది కాబట్టి అని చెప్పారు. అయితే అది పోవాలిగా, పచ్చి ఉండడం పోవాలి కాబట్టి గురువులు ఏం చేస్తారంటే నీలో ఈ లోపం ఉంది పోగొట్టుకో అని చెప్పారట. ఎవడిలో ఆ లోపం ఉందో ఆ కథ చెబుతారట. చెప్పి నువ్వు అలాంటి వాడివి కాదు కదా అన్నట్టు. అంటే పరమ గురువుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అవతల వాడిని మార్చడంలో. మాస్టర్ గారు చెప్పారని చెప్పి మనకు పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉంటారు. ఏంటంటే అడవికి రాముడు వచ్చినప్పుడు రాముడి గురించి తర్వాత తెలుసుకొని ఎట్లయినా రాముడిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలని భరతుడు వస్తాడు. ససైన్య సమేతుడై వస్తాడు.
ఆ వస్తూ ఉంటే దూరం నుంచి చెట్టెక్కి చూస్తాడు, ఏమిటి కలకలం జరుగుతోందని. ఎవరు? లక్ష్మణస్వామి. చూసి వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడు. పైగా వెంటనే దిగి, అన్నయ్య విల్లములు తీసుకో రెడీగా అన్నట్ట రాముడితో. ఎందుకయ్యా అన్నట్ట, ఎందుకంటే వస్తున్నాడు వాడు, భరతుడు వస్తున్నాడు, నిన్ను అడవిలో కూడా ఉంచకుండా మళ్ళీ నువ్వు 14 ఏళ్ళ తర్వాత వస్తే ఎక్కడ సిటీ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి, ఆ పదవి కోసం అని చెప్పి నిన్ను లేపేద్దాం, మనల్ని లేపేద్దాం అని వస్తున్నాడు, అర్జెంటుగా విల్లములు అందుకో అన్నట్ట. రాముడు అన్నట్టు, ఏంట్రా మాట్లాడితే సీటు అంటున్నావు, నీకేమన్నా సీటు కావాలా చెప్పు, వాడికి చెప్పి ఇప్పిస్తా అన్నట్ట. టంగన ముందు ఆగిపోయాడు ఒక క్షణం. సరే, ఆయన రావటము, కాళ్ళ మీద పట్టము, ప్రాధేయపట్టము, అన్నా నువ్వే రావాలంటాం, అదంతా చూశాడు ఎవరు? లక్ష్మణుడు. అప్పుడు రాముడు మాట్లాడుతూ లక్ష్మణుడు వైపు తిరిగేట, అరే నువ్వు చాలా తెలివిగలవాడివిరా అన్నట్ట. భరతుడు మాట్లాడుతుంటే ఎవరితో చెబుతున్నాడు? లక్ష్మణుడికి చెప్పాడు, నువ్వు చాలా తెలివిగలవాడివిరా అన్నట్ట. మళ్ళీ భరతుడు వైపు తిరిగి, నాయనా నువ్వు తెలివిగలవాడివి, బుద్ధిమంతుడివి అన్నట్ట. అంటే అర్థం ఏంటంటే నీకు బుద్ధి లేదని తిట్టాడట. లక్ష్మణుడు బుద్ధి లేదని తిట్టాడు అక్కడేమన్నా. అది కూడా ఎంత సుందరంగా ఉంది. ఒకరిని పట్టుకొని నువ్వు తెలివిగలవాడివి అని, ఇంకోటి నువ్వు తెలివిగలవాడివి బుద్ధిమంతుడివి అంటే అర్థం అవతలవాడికి బుద్ధి లేదనేగా. నెక్స్ట్, ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడో చూడండి. భరతుడు వచ్చింది ఏమిటి? వాళ్ళ అమ్మని బాగా తిట్టి, మా అమ్మ తప్పు చేసింది, మా అమ్మ కైక ఇలా చేయబట్టే ఇంత వినాశనం జరిగింది, నన్ను క్షమించు అందాం అనుకొని కోపంగా వచ్చాడు. వస్తే వెంటనే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, గురువులు, పరమాత్మ వాళ్ళు కాతే ఎవరు? మాస్టర్ గారు అంటారు గడుసరులు అన్నారు గురువులు. ఆయన ఏం చేశాట, మొట్టమొదటి ముందే బ్రేక్ వేశాడు. ఇంకా ఆయన మాట్లాడడానికి ముందు లేకుండా, నువ్వు ఎంత ధన్యజీవి, ఎలాంటి మహానుభావులైన తల్లికి పుట్టినటువంటి వాడివి, ఎంత మాతృభక్తి పరాయణుడివి అన్నట్ట. అయిపోయింది. ఇంకేం తిడతాడు తల్లిని? అంటే వాళ్ళు అవతల వాళ్ళని ఎలా బాగు చేస్తారో చూడండి. ఆ బాగు చేయడం కూడా ఎంత సుందరంగా ఉంటుందో చూడండి. అయితే అలాంటి ధ్రువుడు సారూప్య ముక్తిని పొందాడు అని చెబుతున్నారు ఇక్కడ. సారూప్య భక్తి అంటారు దాన్ని అని. అంటే ఏమిటి అంటే ఒక్కొక్కటి చెబుతున్నారు ఇక్కడ. మొదటిది సాలోక్యము అంటే దేవుని చూపుతో సమానమైన చూపుతో లోకమును చూచుట. పరమాత్మ ఎలా చూస్తున్నాడు అంటే అందరినీ క్షమిస్తూ ఉన్నాడు ఆయన. మనలో ఎన్ని తప్పులున్నా మన మీద ఆయనకి కోపం రావట్లేదు. మనం ఎన్ని వెధవ పనులు చేస్తున్నా, నేను వీడిలో గాలి ఆడేటట్టు చేస్తున్నాను, వీడు అరిగేట్టు చేస్తున్నాను, వీడి లోపల అన్ని సిస్టమ్స్ పనిచేస్తున్నాయంటే నా అనుగ్రహంతోనే. ఇంతగా వీడికి నేను సేవ చేస్తూ ఉంటే వీడు నన్ను ఒక్కసారి కూడా తలుచుకోడా, లేకపోతే ఒక్కసారి కూడా నా ఇతరులకు మంచి పనులు ఏం చేసి పెట్టడా అని ఏమైనా ఎప్పుడైనా అలుగుతున్నాడా, కోపం తెచ్చుకుంటున్నాడా మన మీద? పోనీ మన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? పూజాధికాలు చేస్తే ఎగిరి గంతేస్తాడా ఏమన్నా? పోనీ ఏమి చేస్తున్నా ఆయన క్షమిస్తూ ఉన్నప్పుడు అది దేనికి సూచనట? మనం కూడా ఇతరులని క్షమించగలగాలి. తప్పులు చాలామంది చేస్తారు, తప్పులు పట్టడము, అలాగే ఆ తప్పులు నేను క్షమించను అన్నట్టుగా ఉండడము అనేటువంటిది ఉండకూడదు. పరమాత్మ మనల్ని క్షమిస్తున్నప్పుడు మనం కూడా క్షమించాలి కదా. అసలు ఇంకా ఒక మెట్టు ఏమిటంటే, మాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఆయన రాసిన లేఖల్లో వస్తుంది, నేను ఎవరిని క్షమించను అన్నారు మాస్టర్ గారు. ఏంటిది? చాలా అహంకారంలా ఉంది అనిపిస్తుంది ముందు అంతవరకే చదివితే. నేను ఎవరిని క్షమించనంటారేమిటి అంటే దానికి ఒక కారణం ఏమిటంటే, ఆయన చెప్పిన 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే క్షమించేవాడు పరమాత్మే మనందరినీ. నెక్స్ట్, క్షమించాలిట అంటే వాడికంటే నేను పైవాడినై ఉండాలిగా. అందరం ఒకటే, పై కింద ఏమీ లేదు, పైవాడు ఒకడే. కాబట్టి ఇంకోటిని క్షమించాలిట అంటే వాడికంటే నేను ఇదనేటువంటి ప్రైడ్, గర్వం లోపల ఏడిస్తేనే. కాబట్టి నాకు దాని మీద నమ్మకం లేదు అన్నారు. అంటే సున్నితంగా చెప్పటం మనకి, అది కూడా ఒక లేఖలో అవతల వ్యక్తి అడిగిన దానికి ఆన్సర్గా ఇచ్చినటువంటి విషయం అది. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? నేను క్షమించను పో నేను ఎప్పటికీ అంటుంటాం ఒక్కోసారి మనం, లేకపోతే ఆ క్షమించాను పో అంటుంటాం. ఏదో పెద్ద సరే ఏదో పొరపాటు చేశారు, మందు కలపడంలోనో లేదా ఏదో చేస్తే బాటిల్ కింద పడి పగిలింది అనుకుందాం డిస్పెన్సరీలో, లేదా నెంబర్ తప్పేశారనుకున్నాం. కానీ ఇంటెన్షనల్గా చేయరుగా, ఏదో పొరపాటున చేస్తారు. బుద్ధి లేదా సర్వీస్ కారు వచ్చి ఏంటి నువ్వు చేస్తా, ఏమన్నా దొరికాడు కదా అని చెప్పి తుర్పారు పట్టామనుకోండి, మరో రోజు నుంచి మానేసేట్టుగా, లేకపోతే వాడు ఒకటే ఏడ్చుకుంటూ చేసేట్టుగా. అదే ఇంకా ఏంటి అక్కడ ఏమంటున్నాడంటే, నేనంతా ఆ వయసులో ఉన్నప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశాను కదా, అందుకే మాస్టర్ గారు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు కాబట్టి అవతల వాడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయవాకు అన్నారు. ఒకళ్ళు పర్ఫెక్ట్ అయితే అయి ఉండొచ్చు,
లోకల్ అందరూ పర్ఫెక్ట్గా ఉంటే గురువులు ఎందుకు? సాధనే ఉంది. ప్రతి వాళ్ళం కూడా అందరూ ముక్త స్థితిలో ఉంటే ఇక కథ ఏముంది? కాబట్టి ఇది ఒక ఆట. అన్ని రకాల వాళ్ళు, అన్ని స్టేజెస్ వాళ్ళు ఉంటారు. మాస్టర్ గారు అందుకే మనకు ఉదాహరణ ఇచ్చారు. ఓ చెట్టుకి వెళ్ళామనుకోండి, దానిమ్మ చెట్టుకి వెళ్ళి చూసామనుకోండి, చెట్టు మీద మొగ్గలు ఉంటాయి, పిందెలు ఉంటాయి, కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, అన్ని దశల్లో ఉన్నవి ఉంటాయి. అలాగే లోకల్లో ఇప్పుడు అన్ని దశల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవల్యూషన్లో పరిణామ స్థాయిలో రకరకాల స్టేజెస్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అవన్నీ దాటి వచ్చిన వాళ్ళమే అన్నారు. ఇప్పుడు పరమగురువులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఈ తప్పులన్నీ చేసి స్థితులు దాటిన వాళ్ళే. కాబట్టి వాళ్ళకి వీళ్ళ చూస్తే అసహించుకోవటమో, నెగ్లెక్ట్ చేయడమో, నిర్లక్ష్యం చేయడమో, అనుకోవడమో, డిసప్పాయింట్ అవ్వడమో ఇవే ఉండవట. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. అందుకే మాస్టర్ గారు చెబుతారు, ఎప్పుడు కూడా జ్వాలకుల మహర్షి వారు అనేవాళ్ళట, నేను మీకంటే ఒక 2 అడుగులు ముందుకు నడిచి ఉన్నాను, నాకు ఆ 2 అడుగులు మీకంటే ముందు తెలుసు, అంతవరకే అన్నారే. నేను గురువుని అని అనుకోలేదు. మాస్టర్ గారు ఎప్పుడైనా నేను గురువుని చెప్పారా? ప్రేమలేఖల్లో వస్తే అనేక చోట్ల చెప్పారు, నాకు శిష్యులు ఎవరూ లేరు ఆయననే మాట. కానీ నా వారిని కొందరు ఉన్నారు, అది నేను స్వీకరించడం వల్ల కాకుండా వాళ్ళు తమను తాము నాకు అర్పించుకోవడం వల్ల వాళ్ళు ఉన్నారు అన్నారు. కాబట్టి ఏమిటంటే ఎంతసేపటికి ఆయన ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని సోదర బృందం అని పిలిచేవాళ్ళు. వాళ్ళందరూ నాతో పాటు సోదరులు, అందరం కూడా అనేటువంటి భావన తప్ప, కలుపుకొని పోతూ ఉండడమే తప్ప, అందరిలో అనేటువంటి భావన తప్ప, నేను వేరే స్పెషల్ అనేటువంటి ఐడెంటిటీ అనేటువంటిది ఆయనకి లేనప్పుడు మనం ఆయనని ఫాలో అవుతున్నామని చెప్పుకోవాలంటే ఆ ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్లో ఉండాలి తప్ప ఐడెంటిటీలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఆయన ఎలా చూశారు మిగతా వాళ్ళని, మనం కూడా అలాగే చూద్దాం అనుకుంటే దాన్ని సాలోక్యము అంటారు. తర్వాత సాక్షిత్వం అని ఇంకోటి. అదేంటంటే లోకల్లో తను పొందిన సంపదలు భగవంతునివిగా గుర్తించి లోకహితానికి ఉపయోగించుట. చాలా డబ్బు సంపాదించాం, ఈ రకమైన సంపాదన మనకు వస్తోందిట అంటే ఆయన అనుగ్రహం వల్ల వస్తోంది. ఇవన్నీ కూడా వాడిస్తున్నవే. లేదు నా తెలివితేటలు, ఆ తెలివితేటలు కూడా వాడిచ్చినవే. లేదండి నేనే అచీవ్ చేస్తున్నాను కూడా, ఈ దేహం కూడా వాడిచ్చిందే, ఇది కూడా మన సొంతం కాదు. లేదు ఒక సద్బుద్ధి కలిగి ఒక మంచి పని చేస్తున్నాం, ఆ బుద్ధి కూడా ఆయన ఇచ్చిందే. కాబట్టి ఈ శరీరము, ధనము, తెలివి ఏదైనా కూడా ఇదంతా వాడి సంపదే అని గుర్తించి దాన్ని సద్వినియోగం చేయడాన్ని సాక్షిత్వము అంటారట. ఆ తర్వాత సామీప్యము అంటే అర్థం ఏంటంటే ఏ గుళ్ళోకో లేకపోతే ఓ గురువు గారికో అతుక్కో దగ్గరగా పొద్దుగుకోలో ఉంటామని కాదు. తన సమీపములో అంటే తన దేహాదుల యందు ఉన్నవారు అంటే లోపల బయట కూడా ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడిగా భాషించుట. ఎవరు కనబడుతూ ఉన్నా వాడిని భగవంతుడిగా దర్శించటం. అలాగే తనలో ఉండి పనిచేస్తున్న వాళ్ళని కూడా అలాగే ఉండటం. తర్వాత సారూప్యము అయిన తర్వాత సారూప్యము అన్నారు. ఇదే ఇప్పుడు మనకు ధ్రువుడు గురించి చెప్పేటప్పుడు చెప్పింది ఇక్కడ సారూప్యము అంటే ఏంటంటే ధ్యానమున తన రూపము దేవునికి అర్పితమై తన రూపమే దేవునిగా అనుభూతి నందుట. అంటే దీన్ని న్యాస విద్య అన్నారు. మనం మహన్యాసము అని చేస్తాం. అక్కడ ఏం చేస్తున్నాము, మనం ఆయనకు అర్పించుకుంటున్నాము. అంటే ఈ దేహం మనది కాదు, మనకి ఇవ్వబడింది, ఇది నేను కాదు ఆయనే అనుకోవటం. అలా నిజమైన ఆ అర్పణతో కూడిన ఆ రకమైన న్యాసభావం వల్ల ఏం జరుగుతూ ఉందంటే తన రూపమే దేవునిగా అనుభూతి చెందుట. కాబట్టి ఆయన మొత్తం విశ్వమంతా తానయ్యాడు. అదే ఆయనకు పరమాత్మ యొక్క దర్శనం అవ్వటం. అలా నిండి నిబిడీకృతం చేయగలిగాడు కాబట్టే అప్పుడు ఆయనకి సాక్షాత్కారం అంటే అర్థం అది. అందువల్ల సారూప్యం అంటే ధ్యానమున తన రూపము దేవునికి అర్పితమై తన రూపమే దేవునిగా అనుభూతి నందుట. దీన్నే మనకు మాస్టర్ గారు 3 ఉపాసనలు చెప్పినప్పుడు నారాయణోపాసనం అంటే అర్థం అదే. నారాయణోపాసనం అంటే తానే నారాయణుడుగా, అంటే తాను నారాయణుడు అంటే అర్థం ఏంటంటే తాను అంటే ఇంకెవరో ఎక్స్ట్రా ఇంకోటి ఉన్నారట అంటే అది నారాయణుడు కాదు, ఇంకా రెండో ఇంకోటి లేదు, మొత్తం ఒకటే, అదే నారాయణుడు తన అనుభూతిలోకి వెళ్ళడం అన్నమాట. ఆ స్థితిని పొందాడు ఆయన, సారూప్యము అనేటువంటిది. ఆ తర్వాత అప్పుడు జరిగేది ఏమిటి, సాయుధ్యము, నెక్స్ట్ది వన్నెస్, వ్యక్తిగత ప్రజ్ఞ కరిగిపోవుట. అంటే ఇవన్నీ కూడా 1 by 1 స్టెప్స్ అని చెప్పారు. ఇవన్నీ ఈ సాధన మొత్తాన్ని కూడా విశిష్టాద్వైతము అంటారట. మాస్టర్ గారు చెప్పారు. మనం తెలియక విశిష్టాద్వైతం అంటే అదేదో ఒక కల్ట్ అనుకుంటుంటాం. కాదు, సాధనలో ఈ భాగం మొత్తాన్ని విశిష్టాద్వైతం అంటారట. అప్పుడు వచ్చే అనుభూతిని అద్వైతము అంటారట. అవి 2 సెపరేట్ కల్ట్స్ ఇవి కాదు. వాళ్ళు రకరకాల మోడల్లో ఒకే విషయాన్ని తెలియజేశారు. అందువల్ల శంకరాచార్యుల వారి యొక్క మార్గం
రామానుజుల మార్గం ఇన్ని మార్గాలు ఉండవు, మార్గం ఒకటే. దాన్ని ఆయన ఆ రకంగా తీసుకొచ్చినా ఈ రకంగా తీసుకొచ్చినా చివరికి రావాల్సిన చోటు అది. అందుకే ఒకసారి విజయవాడలో విశిష్టాద్వైత మహాసభలను జరిగినాయిట. అంటే వైష్ణవ సాంప్రదాయానికి ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులందరూ కూడా ఆ సభకు వచ్చారు. జనరల్గా ఆ సభల్లో జరిగే వాళ్ళు పెట్టే పర్పస్ కూడా ఏం పెడతారంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ విశిష్టాద్వైతము అని, లేకపోతే అందులో ఉండేటువంటి సిద్ధాంతాలని ఏకరువు పెడుతూ దాన్ని, అంటే ఏకరువు అంటే నా ఉద్దేశం అందులో హార్ట్ ఏంటో అది కాకుండా ఖండన మండనాలతో దానిలో దీనికంటే కూడా మిగతా వాటిని ఎక్కువ చర్చించి వాటికంటే ఎలా బెటర్ ఇదే సుప్రీము మిగతా సిద్ధాంతాల కంటే అంటూ జరుగుతాయి. ఇదంతా మాస్టర్ గారికి తెలియందా, ఆయన్ని పిలిచారు వీళ్ళు మాట్లాడమని. అప్పుడు ఈకే గారు యువకులే, హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు, కానీ వయసు చాలా చిన్నది. అంటే ఆయన 1926లో పుట్టారు, 1950s జరిగింది ఈ సంఘటన. అంటే అప్పుడు ఆయన నిండా 25 ఏళ్ళు కూడా ఉన్న వయస్సు. కానీ ఆయన ఏంటో అందరికీ అప్పటికే తెలుసు కాబట్టి పిలిచారు. పిలిస్తే ఆయన సభలో స్టార్ట్ చేయటమే అందరికంటే గొప్ప విశిష్టాద్వైతి ఎవరో తెలుసా అని అడిగారట. అంటే చాలామంది భక్తులు ఉన్నారు, ఆళ్వార్లు ఉన్నారు, ఇంకా రకరకాల భక్తులు ఉన్నారు. మరి వాళ్ళలో టాప్ అంటే ఎవరిని చెప్పాలి? విష్ణుచిత్తుని చెప్పాలా, గోదాదేవిని చెప్పాలా, లేకపోతే ఇంకా నమ్మాళ్ళవారిని ఆయన చెప్పాలా, కులశేఖరాళ్ళ వారిని చెప్పాలా, ఎవరిని చెప్పాలి? ఇంతమంది లిస్టు ఉంటే గరుడాళ్ళవారు ఎవరిని చెప్పాలి? పైగా ఈయన క్వశ్చన్ వేశారు వాళ్ళందరినీ, పండితులందరినీ, మీరు చెప్పగలరా విశిష్టాద్వైతంలో అందరికంటే గొప్పవాడు ఎవరో అని అడిగారట. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ కామ్గా ఉన్నారట. నేనే చెబుతున్నాను వినండి అన్నట్టుగా చెప్పారట. ఆదిశంకరాచార్యుల వారు అందరికంటే గొప్ప విశిష్టాద్వైతి అన్నారు. ఒక్కసారి వాళ్ళందరికీ పచ్చి వెలక్కాయ పడింది. ఆ శంకర అనే పదమే కొంతమంది నోటితో అనరు, అందరూ కాదు, కొంతమంది వీరవైశ్యులు అనేటువంటి వాళ్ళు అనరు, మహా అపచారంగా భావిస్తారు. అలాంటి సభలకు వచ్చి వేదికనెక్కి తమ ఆచార్యుల్లో ఉన్నటువంటి వాడు వాళ్ళ భావన శంకర భగవత్పాదుల పేరు చెబుతాడు ఏమిటి? ఆయన ఒక పక్క అద్వైత ప్రచారానికి దానికి సిద్ధాంత ప్రవర్తకర్త అంటాం కదా, ఆయన పట్టుకుని విశిష్టాద్వైతంలో టాప్ మోస్ట్ నెంబర్ 1 అంటాడు ఏమిటి? ఊరికినే స్టేట్మెంట్ అంటాం కాదుగా మాస్టర్ గారు. వరుసగా అటు శివానందాలలో నుంచి సౌందర్యాలలో నుంచి కోట్ చేసి అవే భావాల్ని అటు కులశేఖరుల వారు సేమ్ అదే చెప్పారు, ఈయన అదే చెప్పారు. ఈ భావం ఆ భావం మొత్తం చెప్పుకుంటూ వస్తూ రామానుజుల వారు చెప్పింది చెప్పి ఈయన కోట్ చేసిన శ్లోకంలో చెప్పి ఈ భావం ఆ భావం ఒకటా కాదా, ఏదో పిల్లలు స్కూల్లో అడిగినట్టు కాదని ఎవడం లేడు. కాబట్టి ఆయన మించినటువంటి విశిష్టాద్వైతి ఎవరూ లేరని చెప్పారు. అని అంటే అర్థం ఏంటంటే, చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మాస్టర్ గారు మనకు ప్రేమలేఖల్లో వస్తుంది, ఎవరో ఒక వైష్ణవుడు లెటర్ రాస్తే ఆయనకి ఇచ్చిన ఆన్సర్లో ఉంటుంది. ఆయనంతా కొద్దిగా విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానాలని చెబుతూ ఉంటే ఆయన మాస్టర్ గారు చెప్తారు, అందులో ఆయన ఖండిస్తే రాసినట్టున్నాడు. ఆ లెటర్ మనకు తెలియదు, మాస్టర్ గారు రిప్లై మనకు తెలుసు. అందులో మాస్టర్ గారు మాట రాస్తారు, ఒకరి సిద్ధాంతాన్ని ఇంకొకరు ఖండించుటనుగా అనగా అతనిలో ఉన్నటువంటి పరమ అంతర్యామిని అంగీకరింపకుండుట అన్నారు. అసలు అది ధ్యానం చేయగలిగితే అసలు ఇంకొకటి మార్గం తప్ప రైటా కూడా మనం డిసైడ్ చేసి మనం కాదు ఒకడేదో మూఢ మార్గంలోనే ఉన్నాడు అనుకుందాం, నువ్వు ఖండిస్తున్నావుట అంటే అది లోకల్లో ప్రవర్తిల్లుతుందా జరుగుతుందట అంటే ఎవరి యొక్క అనుమతి అయితే జరుగుతుంది? పరమాత్మ అనుమతి లేకుండా ఈ లోకంలో ఏదైనా జరుగుతుందా? కాబట్టి అవన్నీ కూడా సాధనలో మెట్లే తప్ప దాన్ని పట్టుకొని రాంగ్ అనే హక్కు మనకేమీ లేదు. ఒకదాన్ని మనం రాంగ్ అంటున్నావుట అంటే నువ్వు అంతర్యామిని అంగీకరించట్లేదని అర్థం, వాడిలో ఉన్న అంతర్యామిని. ఒకడు శ్వాస ఆడుతోంది అంటే ఎవడాడిస్తున్నాడు? వాడు మాట్లాడు ఒక సిద్ధాంతాన్ని చెబుతున్నాడంటే వాడి ద్వారా చెబుతున్నది ఎవరు? పరమాత్మ కాకపోతే ఇంకెవరు? అదేంటంటే మనం ఆయన అలా చేస్తున్నాడు, అది ఆయన నీళ్ళు ఆడుకుంటుంటాడు, ఆయన ఆటది, అది ఆయన ఆటగా మనం దర్శించాలి తప్ప ఇంకొకటి దాన్ని ఖండించడం. నీ మార్గం నీకు ఏది ఇష్టమో అది ఫాలో అవడంలో తప్పు లేదు, కానీ ఇంకొక మార్గాన్ని నిరసించావుట. వివేకానంద స్వామి చెబుతారు, ఆహా మీరు ఎట్లాంటి జ్ఞానులండి అని ఎవరో అంటే, నా మొహం నేను జ్ఞానం ఏమిటి? జ్ఞానంటే మా గురువుదేవుడు రామకృష్ణ పరమహంస వారు ఆయన ఒక్కడిని కూడా నిరసించలేదు లైఫ్లో. నేను ఇంకా తాంత్రిక సాధనలు వాటిని నిరసించాను. ఆయన అది కూడా భగవంతుడి దగ్గరికి చేరడానికి మార్గమే అని చెప్పాడు. పూర్వం పెద్ద పెద్ద మండువాయిళ్ళు ఉండేవి, వాకిలి దొడ్డనేవాళ్ళు, చిన్నది ఒకటి ఉండేది. ఆ వెనక దొడ్డితో అంత నీట్గా ఉండదు, ముందు వైపు ఎంట్రన్స్ ఉన్నట్టుగా ఉండదు, కొద్దిగా చిన్న చిన్న ముళ్ళు కూడా పెరుగుంటే అంత నీట్గా ఉండదు. ఆయన ఏం చెప్పారంటే, కొద్దిగా నీట్గా లేకపోయినా అట్లా ఉన్నా కూడా దానిలోంచి కూడా ఇంట్లోకి రావచ్చుగా. అట్లాగే పరమాత్మ దగ్గరికి అలా దొడ్డితో లాంటిదైనా తాంత్రిక సాధన అన్నట్టు ఆయన, అంతే తప్ప అది కూడా ఏమీ ఇది కాదు. ఆయన అట్లా దాన్ని కూడా నిరసించలేదు. ఆయన జ్ఞాని అంటే
అంటే జ్ఞానం అంటే అసలైన జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఒకటే ఉన్నది ఒకటే అని చూడటం. కాబట్టి సాధన ద్వారా కూడా ఆ అవతారమూర్తితో తాదాత్మ్య స్థితిని వన్నెస్ అనేటువంటి దాన్ని మనం పొందవచ్చు అనేటువంటిది ఇక్కడ తెలుస్తోంది అనేది మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నారు. దీని యొక్క రహస్య ప్రకాశం ఇప్పుడు చూద్దాం. 136 135 136. ఇక ధ్రువుని అవతారమును గూర్చి వివరించెదను. పూర్వము ఉత్తానపాదుడను రాజునకు సత్పుత్రుడైన ధ్రువుడు పుట్టెను. గారాభముగా పెరుగుచుండగా ఒకనాడు తండ్రి దగ్గర వినోదించుచుండెను. అతని సవతి తల్లి నిష్ఠురముగా పలికెను. దానికి మనసున దుఃఖము చెంది ఇల్లు విడిచి వెళ్ళిపోయి తపస్సు చేసెను. శరీరముతోనే ధ్రువపదమును అలంకరించెను. భృగువు మొదలగు ఋషీంద్రులు అందరూ అతనికి పై స్థాయిలోను, సప్తఋషులు క్రిందుగను తారకలై వర్తించుచు వారిని గొల్చుచున్నారు. అతను విష్ణువుతో సమానుడై ఇప్పటికీ వెలుగుచున్నాడు. తర్వాత 137వ పద్యం వచనము 137. మరియు బృధుని అవతారంబు వినుము. వేణుడు 138వ పద్యం. వేణుడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్య పౌరుషుండై నిరయంబునంబడిన ఆత్మతనూభవుడై పృథుండు నా భూని జనించి తజ్జనకు ఉన్నరకంబును బాపి మేదినిన్ ధేనువు చేసి వస్తు విదతింబిదికెన్ హరిసత్కళాంశుడై. పూర్వము వేణుడను రాజు వజ్రాయుధము దెబ్బ వంటి కఠినమైన బ్రాహ్మణ శాపమున భాగ్యము పౌరుషము తొలగి భ్రష్టుడై నరకమునబడెను. వానికి విష్ణువు కళయే పృథువు అను చక్రవర్తి పుత్రుడై అవతరించెను. తండ్రిని పున్నామ నరకము నుండి తప్పించి రక్షించెను. భూమిని గోవుగా చేసి సమస్త వస్తు సంపదను పాలుగా పిండెను అని రహస్య ప్రకాశం చూద్దాం. ఇక పృథువు అవతారము చెప్పెదను. పూర్వము వేణుడను మహారాజు వజ్రాయుధము వంటి బ్రాహ్మణ శాపమున భాగ్యముల నుండి భ్రష్టుడై నరకమునబడెను. వానికి పుత్రుడై పృథువను చక్రవర్తిగా నారాయణుడు అవతరించి తండ్రిని పున్నామ నరకము నుండి రక్షించుటయేగాక భూదేవిని ధేనువుగా చేసి సమస్త వస్తువుల సమూహమును క్షీరముగా పిదికెను. మనకు 9-10 భాగాల్లో 9వ రహస్య ప్రకాశం 9వ భాగం చివరిలోను అక్కడ వేణుడి చరిత్ర వస్తుంది. 10వ భాగంలో పృథు చక్రవర్తి కథ అంతా మనకు మాస్టర్ గారు వివరించారు. ఇక్కడ తండ్రి చూడండి, తండ్రి పొరపాటుగా చేసి అతను ఇదైనప్పటికీ సత్పుత్రుడు పుట్టడం వల్ల అతను తరించాడు. అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ఒకవేళ వీడు పొరపాటుగా ఉన్నప్పటికీ సత్పుత్రుడు పుడితే వాడి వల్ల తండ్రి తరిస్తాడట. కారణం ఏంటంటే తండ్రే కుమారుడుగా పుడతాడు కనుక అన్నారు. మళ్ళీ ఒక మాట చెప్పారు అక్కడ. నీ జాగ్రత్తగా చదువుకోవాలంటే కొత్తగా ఏదో వచ్చిందని కాదు, అతను కొంత పొరపాటు పడుండొచ్చు, కానీ అందరిలో ఉన్నది దివ్యత్వం ఒకటే. లేకపోతే నారాయణుడు పుట్టమేమిటి అలాంటి వాడికి? పృథు చక్రవర్తిగా వచ్చాడు. పృథు చక్రవర్తి అంటే చక్రమే, అంటే ఈ సర్కిల్గా ఈ సృష్టి కథ అంటే వాన పట్టడం, మేఘాలు అవ్వడం, మళ్ళా వర్షించడం, ఈ సైకిల్ పాత్ వృత్తాకారం, అది చక్రముగా వర్తించుట చక్రవర్తి. అంటే ఈ రకమైనటువంటిది ఏర్పడటానికి, అంటే ఇక్కడ మళ్ళీ కొద్దిగా సింబాలిజంలాగా అనిపిస్తుంది కానీ ఒక క్షణం, ధ్రువుడి కథ అంటే ధ్రువములు ఏర్పడే కథ అన్నారు మాస్టర్ గారు. అప్పటిదాకా ఉత్తర ధ్రువం ఉంది కానీ దక్షిణ ధ్రువం లేదు, సగం డిప్పే ఉంది భూమి. ధ్రువుడి తపస్సు వల్ల ఈ భూమి పూర్తిగా 2 ధ్రువములుగా ఏర్పడింది. ఏర్పడ్డ భూమిలో అది చదును చేయబడి చక్కగా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి చక్కగా పంట పొలాలు పండించడం అనేటువంటి స్థితి లేదు. అంటే ఫిజికల్ ప్లేన్లో జరిగిన కథలు కావు అని చెప్పారు మాస్టర్ గారు. తర్వాత భూమి మీద మానవులు అనేవాళ్ళు ఫిజికల్ ప్లేన్లోకి వచ్చి జీవించాలి హాయిగా అంటే చక్కగా వ్యవసాయం చేసుకోవడం, పాడి పంట ఇవన్నీ నేర్పిన వాడే పృథు చక్రవర్తి అని చెప్పారు. నేర్పడం అంటే కేవలం నేర్పడం అని కాదు, ఆ రకమైన శక్తి భూమికి వచ్చేట్టుగా ఆయన చేశారు. అంటే అందులో నుంచి ఒకటి విత్తనం వేస్తే అనేక ఇదిగా రావటం అనేటువంటి ఏదైతే ఉందో అలా ఆయన ఆజ్ఞాపన చేసి ఆ రకమైన స్థితిని భూమికి కల్పించి భూమి ద్వారా అవన్నీ, అందుకని పాలు బిదికినట్టు భూమిని అవన్నీ వచ్చేట్టు చేశారు. రత్నగర్భగా అందులో ఉన్నవన్నీ మనకు అందేట్టుగా చేయటము అనేటువంటిది మాస్టర్గా చెబుతారు.
ఎప్పుడూ కూడా మినరల్ కింగ్డమ్ని, ప్లాంట్ కింగ్డమ్ని, యానిమల్ కింగ్డమ్ని దేన్ని భంగం కలిగించకుండా వాటితో కలిసి చక్కటి సహజీవనం చేస్తూ వాటిని ఎకలాజికల్గా దెబ్బతీయకుండా ఒక చక్కటి మార్గం, అంటే చెట్టు నుంచి మనకు కావాల్సింది తీసుకుంటూ మిగతాది చెట్టుకే వదిలి ఆ మొక్కల్ని పక్షులకి వాటికి వదిలేసి ఎకలాజికల్ బ్యాలెన్స్ అన్నమాట. అందరం జీవిస్తూ ఉంటాం, ఎవరికి ఎక్కడ ఇది చేయకుండా ఉండడం. ఆ రకమైనటువంటిది మనకు ఆ పృథు చక్రవర్తి అనేటువంటి ఆయన నేర్పాడు అని చెప్పారు. అప్పటికే కాదు, ఇప్పటికైనా ఎప్పటికైనా నిజమైన సొల్యూషన్ దానిలో మాత్రమే ఉన్నది అని చెప్పారు. సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ అని చెప్పారు మాస్టర్ గారు. అంటే దానికి మాస్టర్ గారు చెబుతూ ట్రయాంగిల్స్ అని ఒక స్పీచ్లో చెబుతారు, ఎప్పుడైతే మానవుడు తక్కువ పని చేసి ఎక్కువ డబ్బు ఆశించటం అనేటువంటిది చేస్తాడో అప్పుడు సమాజం మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది, ఒకళ్ళనొకళ్ళు చంపుకొని వరల్డ్ వార్స్ వచ్చి చచ్చిపోతారు అందరూ అని చెప్పారు. అంటే ఏంటి? తక్కువ పని చేయాలి, ఎక్కువ అమౌంట్ రావాలి, కష్టపడకూడదు, ఈజీ మనీ. అసలు అలాంటి ఆలోచన ఉన్నవాడు ఆధ్యాత్మికత పనికి రాడు అని చెప్పారు. ఈజీ మనీ అనేటువంటి దాంతో షేర్స్లో అమౌంట్ పెట్టేద్దాం, టకటగా మన డబ్బులు పెరిగిపోవాలి, ఆధ్యాత్మికతకి దానికి చుక్కేదురు అని చెప్పారు. అదేంటండి డబ్బులు సంపాదించుకోవడం తప్ప అంటే, డబ్బులు విలాసాలు అవి కావాలా ఇది కావాలా తేల్చుకో. మనకు తైత్రీయోపనిషత్తులో ఉపన్యాసంలో మాస్టర్ గారు చెప్పారు, నాకు రెండూ కావాలి కుదరవు అన్నారు. ఇదే అదే ఏదో ఒకటి తెలుసుకో. నాకు లగ్జూరియస్ లైఫ్గా అలాగ ఎంజాయ్ చేయాలి, లైఫ్ చేయి, తప్పులేదు, ఇప్పుడు కాదు ఇంకో 50 జన్మలు లేదు, 100 జన్మలు, 1,00,000 జన్మలు, కానీ దాంతోపాటుగా కుదరదన్నారు. అక్కడ చెప్పారు, అద్దంలో ఒకేసారి సూర్యుని భూమిని పడతానంటే కుదరదురా బాబు, అంతే అన్నారు. అంటే దీన్ని సత్యవారు చెబుతారు, పార్ట్ టైం భక్తులుగా ఉండవాకండి అన్నారు ఆయన, ఫుల్ టైం భక్తులుగా అవ్వండి అన్నారు. కాబట్టి ఏమిటంటే దానికోసం మన జీవిత అర్పణ కావాలి అంతే. మనం అది అవ్వటం కోసం సాధన. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చింది ఇంకోటి కూడా చెప్పాలి. అంటే ఉదయం కూడా చెప్పారు కదా, ఈ గ్రంథాలు మనం ఎందుకు చదువుకుంటున్నాము. ఇప్పటికి నిన్నెవరో అడిగారు దీని గురించి, భాగవత సప్తాహం అంటే మీరు మొత్తం సప్తాహంలో 7 రోజుల్లో భాగవతం మొత్తం కంప్లీట్ చేయట్లేదు కదా, మరి దీనికి భాగవత సప్తాహం అనవచ్చునా? పాపం వేరే ఉద్దేశంలో అడగలే, మామూలుగా లోకల్లో బయట తిరిగేదాన్ని అలా అంటారు కాబట్టి అని అంటే అడిగామంటే, భాగవత సప్తాహం అంటే 7 రోజుల్లో భాగవతం మొత్తం కంప్లీట్ కావాలని మేము ఉద్దేశమా? ఆ భావన ఎప్పుడు వస్తుంటే అది ఒక బుక్ అనుకుంటే వస్తుంది. భాగవతం అనేది అనుభూతి తప్ప బుక్ కాదు. బుక్ అనేటువంటిది ఒక చిన్న ఉపయోగం, దాన్ని తీసుకొని మన సాధనకి ఒక పుస్తకం అనేటువంటి ఒక వంక తప్ప. అది కూడా మాస్టర్ గారు ఏమన్నారంటే, ఇది చదువుతూ ఉన్నప్పుడు భాగవతం, చదివినప్పుడు అది ఇంకూ సిరా పుస్తకం తప్ప భాగవతం కాదన్నారు. అది ధ్యానం చేయకపోతే అర్థం కాదు ఒక్కసారిగా. అనుభూతి అనేటువంటిది ప్రధానం. అనుభూతి కోసం భాగవతం అనేది ఒక అనుభూతి. ఆ స్థితిలో మనం ఉండడం, ఆ స్థితిలో ఉండడం కోసం మనం చేయటం సాధన తప్ప, ఒకవేళ పుస్తకం 7 రోజుల్లో మొత్తం చెప్పుకోవడం వల్ల మనం ఆ అనుభూతిలోకి వెళ్ళగలమా అంటే వెళ్ళగలిగితే మంచిదే. పరీక్షిత్తు మరి వారం రోజుల్లో అయిందిట అంటే ఆయన పరీక్షిత్తు కాబట్టి అయింది, అవతల ఆయన సుకుడు కాబట్టి అయింది. అంటే వాళ్ళకి సాక్షాత్తు ట్రైనింగ్ ఇచ్చింది ధర్మరాజును, ఆయన అనుగ్రహించింది కృష్ణుడు ప్రత్యక్షంగా కడుపులో ఉన్నప్పుడే రక్షించాడు. వాళ్ళలాంటి భాగవత జనులు మనం ఎవల్యూషన్లో ఆ స్థితికి రానప్పుడు, ఎంతో సాధన చేయాలన్నప్పుడు ఇక్కడ సిలబస్సులు తొందరగా పూర్తి చేయటాలు అవేం పెట్టుకోలేదు మనం. కాబట్టి ఇప్పుడు ప్రథమ స్కంధమై ద్వితీయ స్కంధంలో ఉన్నాం చాలా భాగవత సప్తాహాల తర్వాత. అయ్యోని బాధపడక్కర్లే, ఎంతగా అందులో ఉండడం అనేటువంటిదే కావాల్సింది కాదు. రేపు అన్నీ చెప్పుకోవడం అయిపోయింది అనుకోండి, అయ్యో ఈసారి ఇంకేం పుస్తకం ఒక్కలే, మళ్ళీ అదే మొదలు పెట్టుకోవాలి. మాస్టర్ గారిని పుణ్యశాస్త్రి గారు అడిగారట, ఏమండి సీక్రెట్ డాక్టరీను అర్థం కావట్లేదు, మరి నాకు ఎట్లా ఏమిటి అని అడిగారట. అడిగితే నేను ఇచ్చిన భాగవతం చదువుకో చాలన్నారట. అది తెలియకపోతే ఈయనేదో గొప్పగా రాశాడు అనుకుంటున్నట్టున్నాడు, అది కాదనుకోండి, అది అందరికీ తెలుసు అని తర్వాత నెమ్మదిగా చెప్పారట. మొదట భాగవతం చదువు, తర్వాత సీక్రెట్ డాక్టరీని చదువు, ఆ తర్వాత మళ్ళీ భాగవతం చదువు అన్న, అదిటా వరుస. అప్పుడు సీక్రెట్ డాక్టరీని ఏంటో అనుభూతం అవుతుంది అన్నారు. ఇక్కడ మాస్టర్ గారు మొన్న కూడా మనం అది అనంతకృష్ణ గారు మనకి చదివి వినిపించారు. హైదరాబాద్ గురు పూజల్లో పుస్తకావిష్కరణలో పుస్తకం దానిలో ముందు మాటగా లాగా పెట్టాము, అది మాస్టర్ గారి ఒక ఉపన్యాసంలోని భాగం. అందులో ఆయన చెప్పారు,
జ్వాల్కులు గారి గ్రంథాలు లేదా బ్లావెట్స్కి గారి గ్రంథాలు అవి చదువుకోవాల్సిన విధానం ఏంటో చెబుతూ ఇంకా వేరే జీవితం లేకుండా దానికి నీ జీవితం అంకితం అవ్వాలి, అంటే అందులో ఉన్నట్టుగా జీవించడానికని. అంకితం అంటే ఇంట్లో మన కర్తవ్యాలు ఎగ్గొట్టమని కాదు, మన కర్తవ్యాలు చేస్తూనే మన యాటిట్యూడ్ కానీ మనం జీవించాల్సిన విధానం కానీ అర్పణయ్యి ఆ గ్రంథాల్లో ఏమి ఇచ్చారో త్రికరణ శుద్ధితో మహా ఆనందంగా, బలవంతంగా కాదు, ఎవడో నెడితే అలా చేయలేరనుకోండి, హృదయపూర్వకంగా మహా ఆనందంగా అలా జీవించడానికి సంసిద్ధులమై జీవించటము, అదే మన లైఫ్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉండటము. అది ఆ గ్రంథాలకే కాదు, ఏ గ్రంథాలకైనా అదే. ఆయన అక్కడ సందర్భానుసారంగా ఆ గ్రంథాలను కోట్ చేశారు. అయితే అక్కడ ఆ మాట కూడా ఎనీ స్క్రిప్చర్ అని కూడా అక్కడ వాడారు. అంటే నువ్వు రామాయణమా భాగవతమా పేరేదైనా కానీ అది మనం అధ్యయనం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే అది మనం అవ్వటం కోసం. ఇవి సైన్స్ ఆఫ్ లెర్నింగ్ కాదు, సైన్స్ ఆఫ్ బికమింగ్ అని చెప్పారు మాస్టర్ గారు. అది మనం అవ్వటం కోసం, ఆ అనుభూతిలోకి మనం వెళ్ళటం కోసం, ఆ అనుభూతిలో ఎప్పుడూ ఉండడం కోసం. ఆ 7 రోజులు ఆ కాసేపు మనం వింటున్నప్పుడే కాకుండా ఆ తర్వాత కూడా మన లైఫ్ అలా ఉండి ఒకటే గుర్తు, మన ప్రజెన్స్ ఇంకొకరికి చాలా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండదంటే మనం హ్యాపీగా ఉంటేనే, అదే లిట్మస్ టెస్ట్ అని చెప్పారు. తత్సుఖ సుఖిత్వం. అది ఎప్పుడు జరుగుతుంది? మనం ఇంకోటిని హ్యాపీగా ఉంచుదామని ప్రయత్నించినప్పుడు మనం పొందేదాన్ని హ్యాపీనెస్ అన్నారు. మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తే వచ్చేదాన్ని దుఃఖము అని చెప్పారు. పతంజలి సూత్రాల్లో వచ్చిందని మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు చెప్పింది. ఏమిట ఈక్వేషన్ అక్కడికి హార్డ్గా అనిపిస్తుంది. మనం సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తే వచ్చేదాని పేరు దుఃఖము అని చెప్పారు డెఫినేషన్, పతంజలి మహర్షి చెప్పింది. ఇంకొకళ్ళని సుఖంగా ఉంచడానికి ప్రయత్నించినప్పుడు మనం పొందేదాన్ని సుఖము లేక ఆనందము, తత్సుఖ సుఖిత్వము నారద భక్తులలో చెప్పారు. ఎప్పుడు ఇతరులను ఎలా ఆనందపరుద్దామా, ఇంకొకరికి ఉపయోగపడేట్టుగా మనం ఎలా జీవిద్దామా అనుకోవటంలోనే నిజమైన జీవితం ఉంది అన్నారు. దీని మాస్టర్ గారు అనేక చోట్ల ప్రసంగాల్లో యూరోపియన్ కంట్రీస్లో అక్కడ హెల్త్ గురించి చెబుతూ, ఎవడైతే తన సొంత హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటాడో వాడు ఎప్పుడు రోగంలో ఉంటారు, ఇంకోళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటే వీడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇది మా దగ్గర అందరూ కూడా చాలా అనారోగ్యంతో పేషెంట్లుగా వచ్చిన వాళ్ళలో చాలామంది ఈరోజున డిస్పెన్సరీ వాలంటీర్స్ అయి దానిలో వాళ్ళకి ఎన్ని అనారోగ్యాలున్నా పట్టించుకోకుండా, దానికి ఆలోచించడానికి కూడా టైం లేకుండా కూర్చొని ఇక్కడ చక్కగా డిస్పెన్సరీ సర్వీస్లో ఉంటారు. ఆ పక్క ఆయన అనారోగ్యంగా ఉన్న మందులు ఇస్తూ ఉంటారు, అనారోగ్యంగా ఉన్న కేసీట్లు రాస్తూ ఉంటారు, మందులు కడుతూ ఉంటారు. ఇలా ఉండటం ద్వారా వాళ్ళకి మందులతో పని లేకుండా 2-3 ఏళ్లలో వాళ్ళకి ఎన్నాళ్ళకి తగ్గదనుకున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతూ ఉన్నాయని చెప్పారు. దానికి కారణం ఏమిటి? తమ గురించి ఆలోచించకుండా ఇంకోళ్ళ బాధల గురించి ఆలోచించి వాళ్ళకి ఎలా తగ్గాలనేటువంటి తపనలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి? ఇంకొకళ్ళ ఆనందంగా ఉండాలనే ప్రయత్నం, అదే ఎప్పుడైనా లైఫ్కి టార్గెట్. మాస్టర్ గారిని ఒకసారి ఒక కుర్రవాడు అటుగా వెళ్ళి తోని మీద వెళుతూ రాధామాధవంలో మాస్టర్ గారు ఉంటే వచ్చి నమస్కారం చేసుకున్నట్ట. ఏం చేస్తున్నావో అన్నట్ట. ఆయన ఏదో చదువుతున్నట్ట, వ్యాపారమో చదువు ఏదో. అది కాదు నేను అడుగుతోంది, ఇంకా ఏం చేస్తున్నావు అది కాక అన్నట్ట. ఏం చేస్తున్నానండి, ఇప్పుడు ఇటుగా వచ్చాను మీకు నమస్కారం చేసుకుంటున్నాను అన్నట్ట. అది కాదు, నేను ఎన్నో చేస్తున్నాను కదా, నాలాగా నువ్వు కూడా చేయొచ్చు కదా అన్నట్ట. నాలాగా నువ్వు కూడా చేయొచ్చు కదా అన్నట్ట. భలేవాళ్ళాడు, మీలాగా నేనేం చేస్తానండి, నాకేం వచ్చు అన్నట్ట. నాకు సంస్కృతం రాదు, ఇంగ్లీష్ రాదు, మీలాగా తెలుగు అంత బాగా రాదు, ఏదో మాట్లాడడం తప్ప గ్రంథాలు తీసుకొని చదువుకోలేను, మీకు అవన్నీ వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, వేదాలు వచ్చు, లేకపోతే మీకు వైద్యం తెలుసు, ఎస్ట్రాలజీ తెలుసు, హోమియో తెలుసు, ఇతనికి ఏం తెలుసు ఆయన గురించి ఆ పదాలు చెప్తున్నాడు. తెలియటం అంటే ఉండే పదాలు అవన్నీ నాకేమీ రావు, మరి మీలాగా చేయమంటారు ఏమిటి అన్నట్ట. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, నేను చేస్తున్నది ఏంటో చెప్పమంటావా అన్నట్ట. చెప్పండి అన్నట్ట. నా కంటికి ఎదురుగా ఎప్పుడు ఎవరు కనబడుతున్నా వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. ఎవరు నా దగ్గరికి వచ్చినా భగవంతుడా వీళ్ళందరూ చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలని వాళ్ళకి నేను చేయగలిగింది ఏదో స్వామి నా చేత చేయించు, దానికి కావాల్సిన శక్తి నాకు ఇవ్వని ప్రార్థిస్తూ ఉంటాను, అది ప్రయత్నిస్తూ ఉంటాను. ఇలా చెప్పారు మొత్తం 10 చెప్పి, ఏమో దీనికి సంస్కృతం రావాలా, ఇంగ్లీషు రావాలా, శాస్త్రాలు రావాలా, ఒకవేళ వస్తే మంచిదే కానీ రాకపోతే నష్టమేం లేదు, అది కూడా చెప్పారట. అక్కడ దమ్మిడికి పనికిరావు ఇవన్నీ అన్నారు. ఒకసారి పుణ్యశాస్త్రి గారు చెప్పారు, ఆయన మాస్టర్ గారు సముద్ర బొడ్డుకి తీసుకెళ్ళి పరమ గురువులు వాళ్ళ వర్క్ ఏమిటి అవన్నీ చాలా ఎవరికి తెలియని నిగూఢ విషయాలన్నీ చెప్పారట. చాలాసేపు అంతా విని అలా ఆశ్చర్యపోతూ ఒక అద్భుతంలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళి అలా వింటూ ఉంటే చివరికి చల్లగా ఒక మాట చెప్పారట, ఇవి దమ్మిడికి పనికిరావో తెలుసుకోవటం వల్ల అన్నట్టు. ఇది మొత్తం చెప్పి నువ్వు ఇంకొకటికి ఏమన్నా ఉపయోగపడుతున్నావా లేదా అదొక్కటే నీకు అక్కడికి వచ్చేదన్నట్టు.
అంటే తెలుసుకోవడం తప్పని కాదు, అది తెలుసుకోవడం వల్ల గర్వం వచ్చినా, నాకు చాలా తెలుసు అనిపించినా గోవిందని అర్థం. అవి తెలుసుకోవాలి, తెలుసుకోవడానికే వాళ్ళు ఇచ్చారు పెద్దలు. వాళ్ళ జీవిత సారాంశం అంతా ఆ గ్రంథాల రూపంలో, ఆచరణ రూపంలో ఇచ్చారు. మాస్టర్ గారు కూడా భాగవత రసప్రకాశం మొదటి భాగంలో ఉపోద్ఘాతంలో, నేను ఈ భాగవత రసప్రకాశ ప్రణాళికలో అనేక శతాబ్దాల మడతలలో అనేక మంది మహాత్ముల యొక్క సాధనల రహస్య పోకడలన్నీ కూడా దీనిలో ఇమిట్ చేయను అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎంతమంది ఎన్ని రకాల సాధనలు చేసి పర్ఫెక్షన్ చెందారో అన్ని రకాల ఆ మర్మాలన్నీ కూడా విప్పి చెప్పారని చెప్పారు. మీరు చదవచ్చు ఉపోద్ఘాతంలో మొదటి భాగాల్లో, శతాబ్దాల మడతలలో ఇమిడి ఉన్నటువంటి సాధనా రహస్యాలన్నీ కూడా తీసుకొని ఇచ్చాను అన్న. అలాగే ఒకసారి పుణ్యశాస్త్రి గారికి సమాధి స్థితి గురించి ఒక ఆయన రాసిన పుస్తకంలోది, ఆయన పుణ్యశాస్త్రి గారు కాదు, పిడూరు జగన్మోహన్ రావు గారు అడిగి, ఏమండి ఈ సమాధి గురించి ఆయన అంత పెద్ద ఆయన ఇచ్చిన గ్రంథంలో ఇచ్చారు కానీ మీరు ఇచ్చినట్టుగా ఇవ్వలేదండి అని అడిగి, కానీ ఆయన మరి ఆ స్థితి ఎలా పొందగలిగాడు? ఆయన సమాధి స్థితి పొందినవాడే, కానీ ఆయన అది పుస్తకంలో ఇవ్వలేకపోయాడేమిటి అన్నట్ట. అంటే ఆయన సాధన చేయకుండానే గురువు అనుగ్రహం వల్ల ఆ స్థితి పొందాడు, కాబట్టి సాధనా రహస్యాలు అతనికి తెలియవు, కాబట్టి చెప్పలేకపోయాడు. కానీ ఆయన మాస్టర్ గారు చెబుతున్నారు పక్కన, ఇంతమంది మహాత్ముల సాధనా రహస్యాలని దీనిలో ఇస్తున్నారన్నారు. ఇక దాన్ని బట్టి మనం ధ్యానం చేయాలంటే ఎంత అదృష్టం మనకి ఈ గ్రంథం అనేటువంటిది ఇచ్చారు. పైగా సంస్కృతంలో భాగవతానికి ఎన్ని రకాల పెద్దల వ్యాఖ్యానాలు ఉన్నాయో అవన్నీ చదివినటువంటి ఆయన మాస్టర్ గారి యొక్క భాగవత రస ప్రకాశాలని చదివి ఆ పెద్దల గ్రంథాలన్నిట్లో చదివిన వాటిల్లో వేటిల్లో లేనివి చాలా ఈ గ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి మాస్టర్ గారు ఇచ్చిన వాటిల్లో అని చెప్పారు. కాబట్టి మన పర్పస్ సిలబస్ లాగా ఏదో పూర్తి చేయడానికి పరిగెత్తడము కాదు, కేవలం కథ చెప్పుకోవటము కాదు. మాస్టర్ గారు కూడా అలా ఇవ్వలేదు కాదు, దాన్ని ఇంకా మాస్టర్ గారి జీవితంలోనూ ఆయన ఇచ్చిన ఉపదేశాల్లో వెలుగులో ఇంకాస్త వివరంగా మనకు కావాల్సినట్టుగా చెప్పుకుంటూ మనం తన్మయులవుతూ అది చెప్పుకోవడం ద్వారా మనం ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం తప్ప ఇది అయిన తర్వాత ఇంకెప్పుడో కాదు. అప్పుడు ఉండే స్థితినే భాగవత స్థితి, ఆ అనుభూతి అప్పుడు ఆ స్థితిలో ఉంటాం కాసేపు వాళ్ళ అనుగ్రహం వల్ల, వాళ్ళ ప్రజెన్స్ వల్ల. కానీ అది నిలబడాలంటే మనం సాధన చేస్తేనే. ఇది కూడా మాస్టర్ గారు భాగవత రస ప్రకాశం 4వ భాగంలో ఇచ్చారు. ఏమనంటే గోపికలకి యాదవులకి తేడా చెబుతూ, యాదవులు ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించగలిగారు ఆయన అనుగ్రహం వల్ల, కానీ దాన్ని వాళ్ళలో నిలుపుకోలేకపోయారు. అంత సాన్నిధ్యం పక్కనే ఉన్నా ఎందుకు నిలుపుకోలేకపోయారు? మరి పరమాత్మ అంత గొప్పవాడు, సాక్షాత్తు పరిపూర్ణ సంపూర్ణ అవతారము, వాళ్ళ మధ్య నడయాడాడు. ఎక్కువ కాలం ఉన్నది గోపికల దగ్గర కాదు, 11 ఏళ్ళు గోపికల దగ్గర ఉన్నాడు ఆయన 126 ఏళ్లలో. 126 మైనస్ 11 తీసేస్తే ఎంత? 115. దానిలో ఒక 4-5 ఏళ్ళు తీసేయండి, అంటే అప్పుడు కొంత నెలల చొప్పున ఒక పాండవుల దగ్గర ఉన్నదంతా తీసేస్తే 110 ఏళ్ళు వేసుకుందాం. ఒక 110 ఏళ్ల పాటు పొద్దుగూకులు ఎవరితో ఉన్నాడు? యాదవులతో ఉన్నాడు. మరి ఏం బాగుపడలేదు ఏమిటి? మరి ఈయన గొప్పతనం, ఈయనే కనుక గొప్పవాడైతే వాడు బాగుపడాలి కదా. అంటే మాస్టర్ గారు చెప్పారు, వాడు సొంత కొడుకైనా 25 ఏళ్ళు మన దగ్గర శిష్యరికం చేసేవాడైనా వాడు బాగుపడ్డాట అంటే కారణం బాగుపడాలని వాడిలో ఉంటేనే అన్నారు. అది భగవంతుడు పెట్టింది. ఎందుకు పెడతాడంటే మనకు అహంకారం రాకుండా ఉంటానికి, నా వల్ల బాగుపడ్డాడు అని అనుకోకుండా ఉంటానికి అని చెప్పి. కాబట్టి పక్కనే ఉన్న వాళ్ళు సాధన చేయలేదు కాబట్టి ఆయన మరుగవంగానే వాళ్ళు పతనమయ్యారు. ఉన్నప్పుడే పతనమయ్యారు, మరుగునైతే కాదు. కాబట్టి మనం మాస్టర్ గారితోనే సాహసించాము, మేము సీనియర్లము, అందరికంటే సీనియర్ని లేకపోతే సీసాని, ఏం ఉపయోగం లేదు. ఆయన మాతో క్లోజ్గా తిరిగారు, మేము వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి, అసలు మాతోనే లేఖలు రాశారు, లేకపోతే మేము వర్కప్ చెప్పారు. ఆయన ఉన్నప్పుడు ఆయనతో కలిసి వర్కర్స్ మేము. అదంతా నిజమే, కానీ అయి ఉండొచ్చు. కానీ ఆయన అనుగ్రహం వల్ల మనకు అది వచ్చిందా? మన గొప్పతనం వల్ల వచ్చిందా అంటే ఆయన అనుగ్రహం వల్ల మనకు ఆయన సాన్నిధ్యం లభించింది. దాన్ని అందిపుచ్చుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఆ తర్వాత మన ప్రవర్తన ఎట్లా ఉన్నది, ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఎట్లా ఉన్నాము, మిగతా వాళ్ళతో మనం ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఆయన అందరిలో చూడగలుగుతున్నామా, లేకపోతే ఇంకో వర్గంగా ఏమైనా చూస్తున్నామా, మొత్తం ఆయనగా మనం చూడగలగడం అనేటువంటి స్థితికి వస్తే అప్పుడు నిజంగా అది ఎప్పుడు జరుగుతుంది? మనం సాధన చేస్తే. సాధన చేయకపోతే ఎన్నాళ్ళైనా ఏం జరుగుతుంది అంటే మనంగా ఉంటాం. ఆ కాసేపు ఏదో మత్తు మందులాగా అదేదో బుడ్డి వేస్తే వాడికి కాసేపు ఏదో జరిగినట్టుగా కాసేపు భాగవత సప్తాల్లోకి వెళ్ళడం బాగున్నదండి. తర్వాత మన గొడవ మందేనండి, వచ్చేసాము మళ్ళీ సంసారం.
ఉపయోగం లేదు. మనం చెప్పారు కదా గజస్నానం లాంటిది అన్నారు. అది చక్కగా స్నానం చేసి వచ్చి బురద పూసుకోవడంలాగా అవుతుంది. మళ్ళీ బయటికి రాగానే ఏమైంది, అక్కడ ఏమైంది, పాలిటిక్స్ ఏమిటి, ఇంటికి రాగానే టీవీ పెట్టి మొత్తం దానిలో మునిగి మిస్ అయ్యాని వారం రోజులు ఏమిటి, మిస్ అయ్యామనే భావన తింటా అంటే దండగే కదా. కాబట్టి అనుక్షణము మన ప్రవర్తన, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాం, గురువుతో ఎలా ప్రవర్తిస్తున్నాం. ఎందుకంటే ఆ పరమ గురువుతో మనం ఉంటున్నాం. ఆ పరమ గురువు అనేటువంటి వాళ్ళు మన కంటికి కనబడుతూ ఉన్నట్టుగానే ఉంటారు, కానీ అనేక కక్షల్లో అనేక లోకాల్లో వర్క్ జరుగుతూ ఉంటుంది వాళ్ళ ద్వారా. వాళ్ళు ఒక్కొక్క నిమిషం ఈజ్ ఈక్వల్ టు ఎక్కడెక్కడ ఎన్ని మహోత్కార్యాలు ఎంతమందికి ఏం జరుగుతుంటాయో మనకు తెలియదు. మన ఎదురుకునే కనబడుతూ ఉంటారు, ఇంకెక్కడో ఎన్నో ప్లేన్స్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. నేను ఈ మధ్యనే ఒక పుస్తకంలో చదివాను, 1979లోట యూరోపియన్ కంట్రీస్లో ఒక వ్యక్తికి కలలో కనబడ్డారట, ఒక జర్మన్ దేశీయుడికి ఒక ఆయన కనబడి. ఆయన అప్పటిదాకా ఈ ఏలిసేబెలి ద్వారా జ్వాలకుల మహర్షి అనుగ్రహించిన 24 సంపుటాల గ్రంథాలని, బ్లావెట్స్కీ గారి ద్వారా ఆయనే ఇచ్చినటువంటివి సీక్రెట్ డాక్ట్రిన్, ఐసిస్ అన్వీల్డ్, ఈ గ్రంథాలను అధ్యయనం చేస్తూ అందులోని సాధనని తన జీవితంలో అప్లై చేసుకొని ఆచరిస్తూ జీవిస్తున్న వ్యక్తి. ఆయనకి కల్లో కనబడి, నాయన నీ మార్గం ఇది కాదు, నీది ఆర్కెన్ స్కూల్, అంటే మనకు పైథాగరస్ మహనీయుడు ఆయన ఉపదేశాలు, ఆ వెలుగులో నువ్వు పయనించవలసిన వాడివి, నీది ఆ మార్గం, దానిలో వెళ్ళి జాయిన్గా అని చెప్పారట. అతను వెంటనే అలాంటి వాళ్ళతో అసోసియేట్ అయ్యాడు, ఆ మార్గంలో పయనిస్తూ వచ్చాడు. 4 సంవత్సరాలు గడిచింది. 1983 వచ్చింది. 83లో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన భారతదేశం నుంచి ఎవరో మహనీయుడు వచ్చాడు, ఆయన ప్రసంగం ఉంది, నువ్వు కూడా రా అని చెప్తే వెళ్ళాట. వెళ్ళి చూస్తే ఈకే గారు. ఇతను షాక్ తిన్నాడు. ఎందుకు? 79లో ఆయన కల్లో కనబడి చెప్పి నేనే. 79లో భారతదేశంలో ఉన్నటువంటి మాస్టర్ గారు అక్కడ ఆయన కల్లో కనబడటం ఏమిటి, డైరెక్ట్ చేయడం ఏమిటి అంటే, ఇక్కడ ఫిజికల్గా కనబడుతున్నటువంటి 8,000 మందికి మందులు ఇస్తూ 24 గంటల్లో 22 గంటలు భౌతికంగా మేలుకొని ఉంటూ వర్క్లో ఉన్నటువంటి ఆయన ఇక్కడ మందులు ఇస్తూనే ఉంటారు, లేదా ఇక్కడ ఉపన్యాసం చెబుతూనే ఉంటారు. అదే టైంలో ఇంకెక్కడో ఏదో దేశంలో ఉన్నటువంటి కళలో కనబడి వాడిని ధరిస్తూ ఉన్నారు. మనకు ఎక్కిరాల శ్రీనివాస్ గారు సావనీరు విడుదల చేసినప్పుడు దానిలో ఈకే గారి గురించి 97లో మనం సావనీరు విడుదల చేసినప్పుడు ఈకే గారి మీద దానిలో ఆర్టికల్లో మాట రాశారు. ఆయన రామాలయంలో ప్రసంగం చెబుతూ ఉన్నారట. ప్రసంగం చదువు కరెక్ట్గా 8:01 ఏదో అయింది టైము. ఉన్నటువంటి ప్రసంగం మధ్యలో జగదాంబ శరణ్యం అన్నారట అని మళ్ళీ ప్రసంగం కంటిన్యూ చేశారు. మధ్యలో ఉన్నటువంటి ఏమన్నారు? జగదాంబ శరణ్యం. ఆ మాటకి ఆయన చెబుతున్న స్పీచ్కి ఏ సంబంధం లేదు. అయితే వాళ్ళే మనకు తెప్పిస్తారు, మనకి వాళ్ళు అనుకుంటేనే మనకు గుర్తుంటాయి, ఎవరికి మైండ్కి ఎక్కలే అది అన్నారట. తర్వాత తెలిసింది ఏమిటి అంటే, కరెక్ట్గా అదే సమయానికి అప్పుడేదో ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు గొడవలు ఏవో జరుగుతూ ఉన్నాయట. కరెక్ట్గా జగదాంబ సెంటర్ అనేటువంటి థియేటర్ సెంటర్ దగ్గర మాస్టర్ గారి దానిలో ఫాలో అయ్యే ఒక కుర్రవాడు అటుగా వెళ్తుంటే సడన్ కర్ఫ్యూట. పోలీసులు వచ్చి ఉతుకుతున్నారట అందరినీ, ఇతన్ని కూడా ఉతుకుతున్నారట. ఇతనికి ఏం చేయాలి తెలియక మాస్టర్ గారు అనుకున్నట్ట మనసులో. వెంటనే అతనికి జగదాంబ శరణ్యం అనే మాట వినబడ్డాయిట. ఇక్కడ అదే టైంలో విశాఖపట్నంలోనే ఉన్నా, వేరే చోట స్పీచ్ అవుతూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ జగదాంబ థియేటర్ లోపలికి వెళ్ళి దాక్కున్నట్ట, సేఫ్ అయ్యాట. ఇది మన ఊరినే మాట వరుసకి చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. దీనికి ఈ రక్షించడం కాదు, ఎన్ని ప్లేన్స్లో ఎన్ని లోకాల్లో ఎన్ని రకాల వాళ్ళని వాళ్ళు ఉద్ధరిస్తున్నారు. ఒక భూమే కాదు కదా, ఈ భూమి ఒకటే 2 ఉంది. ఎన్ని ఉన్నాయి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని భూములు ఇలాంటివి ఉన్నాయి, ఎన్ని ప్లేన్స్లో ఎంతమందిని వాళ్ళు ఏం ఉద్ధరిస్తున్నారో మనకేం తెలుసు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం చేరి వాళ్ళ నుంచి విని బాగుపడటం కాకుండా వాళ్ళ దగ్గరికి చేరి మనం కంప్లైంటింగ్ నేచర్తో వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మా సెంటర్లో ఇట్లా మొదలుపెట్టామనుకోండి, ఏం జరుగుతున్నట్లు? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవడో గుమ్మడికాయ ఇవ్వండి, ఏం కావాలో కోరుకుంటే గుమ్మడికాయ ఇవ్వండి అన్నట్ట. అట్లా ఉంటుంది. సాక్షాత్తు ఎవరైతే శ్రీమన్నారాయణుడో ఆయన సాన్నిధ్యంలో మనం ఉండి అక్కడి నుంచి మనం వింటాం కాకుండా మనం వాళ్ళ దగ్గరికి చేరి పోనీ అది కూడా ఏమన్నా మంచి విషయాలు వాళ్ళు చెప్పినవే వాళ్ళతో స్మరిస్తున్నామంటే, ఎప్పుడు పెద్దల దగ్గర మనం మాట్లాడకూడదు. పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది మనం వినాలి. మనకి రఘువంశ రాజుల గురించి చెబుతారు. వాళ్ళుట జ్ఞానేన మౌనం అన్నారు. జ్ఞానేన మౌనం, జ్ఞానే మౌనం, క్షమాశక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ. జ్ఞానే మౌనం, మహాజ్ఞానులుట కాబట్టి మౌనంగా ఉంటారట. అంత తెలుసు కాబట్టి మౌనంగా ఉంటారట. అంతేగాని అక్కడికి వెళ్ళి అసలు మాస్టర్ గారు ఏంటంటే మన మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి యువతరావు అనుకోండి, వాడు చెప్పేది మనం వింటాం కాకుండా ప్లస్ వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అది మనం నేర్చుకోవడం మానేసి అక్కడికి వెళ్ళి మనం ఇంకా వాడిట్ట వీడిట్ట ఎన్ని జన్మలు.
లేదా మనం చెప్పింది యాక్షన్ తీసుకోవట్లేదు, ఈయన విన్నాడు కానీ పట్టించుకోవట్లేదు, ఈయన మరీ సాఫ్ట్గా ఉంటున్నాడు, ఎట్లా చేయాలో ఆయనకి తెలియట్లేదు. అదే యతీంద్ర వారి దగ్గరికి వెళ్ళి మీకు తెలియదు కానీ మీరు ఏంటండి అది మీకు తెలియదు కానీ మీరు సర్వజ్ఞులు అన్నట్ట లక్ష్మణేశ్వరుల వారితో. నా సర్వజ్ఞత్వం మండినట్టే ఉందన్నట్ట ఆయన. అందుకని వాళ్ళ దగ్గర మనం ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా వాళ్ళని తరచి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు మనకి ఇస్తున్న సందేశం ఏమిటి, అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి ఉపన్యాసాలు చెప్పడం కాకుండా అక్కడికి వెళ్ళి మనం ఇంకేదో కంప్లైంటింగ్ నేచరో ఇంకో మాట చెప్పారు, మనం వాళ్ళని దించుదామని వాడు మాత్రం దిగరట. వాళ్ళు దిగరు కాబట్టి మనకేమనిపిస్తుంటే మనం చెప్పిన దానికి రియాక్ట్ అవ్వట్లేదైనా వెంటనే యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటే నీలాగా వాళ్ళు దిగరు కాబట్టి వాళ్ళు ఉన్న ప్లేన్ అది, వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఇంకే నమ్మకం ఎవరెస్ట్ ఏముంది, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వైకుంఠం గోలోక స్థితి అది. మనం పాతాళం కంటే కూడా ఇంకా అడుగునే ఉంటే అక్కడ ఉన్నాం, అక్కడ ఉండి మనం ఇక్కడికి దిగండి అంటే మనల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తే పైకి మనం వాళ్ళకి కిందకి లాగుదామని చూస్తే దిగరు కదా, వేచి చూస్తారు, ఇంకో 2 లక్షల జనం వేచి చూస్తారు. ఇంతకీ ఇక్కడ ఈ పృథు చక్రవర్తి అనేటువంటి ఆయన ఈ భూమి మొత్తం కూడా ఈ అందరికీ చక్కగా సమన్వయం, అంటే మినరల్ కింగ్డంతో అన్నిటితో ఎలా ఉండాలి. మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, అనేక జంతువులు ఒక చోట చేరినాయి, ఎక్కడా కూడా జంతువుల సంఖ్య పెరిగిన ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినదట. చెట్లు బాగా ఉన్నాయి, ఇంకా చక్కగా టైంకి వర్షాలు పడతాయి. మనుషులు పెరిగారు, ఏం జరుగుతుంది, ప్రకృతిని నశించేట్టుగా అక్కడంతా ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినేట్టుగా చేస్తాం. మిగతా వాళ్ళతో కలిసి సాహసించడం కాదు, వాటిని ఉపయోగించుకొని దాని ఎలా బతుకాలని చూస్తాట. అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే ప్రకృతికి అల్లుడు మానవుడు అన్నారు. వీడు అల్లుడు లాంటి వాట, మొత్తం లాగుదామని చూస్తాట. అటు మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఏం దొరికితే లాగుదామని చూస్తాట. అలా కాకుండా వాళ్ళతో కూడా కలిసి ఎలా జీవించాలి అనేటువంటిది నేర్పిన వాట పృథు చక్రవర్తి ఆయన. దీని రహస్య ప్రకాశం మనం ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు 139వ పద్యం వచనం. అని మరియు వృషభావతారంబు నెరిగింతు విను అగ్నీంధ్రుడను వానికి నాభియనువాడు దయించ అతనికి మేరుదేవి ఎను నామాంతరంబు గల సుదేవియందు హరి వృషభావతారంబు నుండి జడస్వభావంపైన యోగంబు దాల్చి ప్రశాంత అంతఃకరణుండును పరిముక్త సంగుడునునై పరమహంసాభిగమ్యంబైన పదంబిది అని మహర్షులు వలుకుచుండం ధరించే మరియు హయగ్రీవావతారంబు చెప్పెద వినుము. 139వ పద్య వివరణం. ఇక వృషభావతారమును గురించి తెలిపెదను. పూర్వము అగ్నిధ్రుడను వానికి నాభియను పుత్రుడు కలిగను. అతని భార్య పేరు మేరుదేవి, ఆమెనే సుదేవి అని కూడా అందరు. ఆ దంపతులకు విష్ణువు వృషభుడను పేరును అవతరించెను. యోగసిద్ధుడై ప్రశాంతమైన మనస్సుతో బంధువులు లేనివాడై విహరించెను. ఇవి అనగానే బంధువులు లేనివాడేంటండి, బంధువులతో గొడవలు పెట్టుకున్నాడా, బంధువులే లేరా అని కాదు, చూద్దాం అదేంటో. పైకి మాత్రము మూర్ఖుని వలె కనిపించెను. మహర్షులు మాత్రము వాని యోగస్థితిని గమనించిరి. ఇతని స్థితి పరమహంసలు పొందదగినది అని కొనియాడిరి. అంటే ఏంటో బ్రాకెట్లో ఇస్తున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసములలో సహజముగా వర్తించునట్టి సోహం అను మంత్రమును హంసమంత్రమని కూడా అందురు. దాని యందు మనస్సు లీనమైన వారు హంసమంత్రముగా తాము జపింతురు. అనగా తమ ప్రజ్ఞ మిగలక తమ యందు హంసమంత్రము యొక్క అనుభవములకు పరబ్రహ్మములై వర్తింతురు. ఈ స్థితి పొందిన వారిని పరమహంసలందురు. దీని సాధనలో 3 స్థితులున్నవి: విష్ణు స్థితి, వాసుదేవ స్థితి, నారాయణ స్థితి. ఇదే సాధనము నారదుడు పూర్వజన్మమున దాసీపుత్రుడై చేసెను. అందు 3వది యగు నారాయణ స్థితి సోకుచుండగా దాని యందు నారదునకు కోరిక కలిగెను. దానితో ఆ స్థితి నష్టమై కోరిక మిగిలెను. దానితో తానును మిగిలెను. తత్ఫలితముగా ఆ జన్మకు నారాయణత్వము లభింపలేదు. శరీరము విడిచి కల్పాంతము వరకు వేచియుండెను. మరల బ్రహ్మ సృష్టిలో మొదటి వారితో కలిసి జన్మించి నారాయణుని సాన్నిధ్యమును పొందెను. ఈ కథ ప్రథమ స్కంధమునందు చెప్పబడినది. బ్రహ్మదేవుడు నారదునకు ఆ అనుభూతి గురించి గుర్తు చేయుచున్నాడు.
ఇందు హంసమంత్రమే వృషభావతారమెత్తును. హంసయే మన శ్వాసలోని మంత్రము. ఇది శ్వాసను పాటవలే పాడుచుండును. కనుక దీనిని సామవేదమందురు. దీని సహాయమున కంఠముతో అనుచరింపబడు నాదమును రేఫము లేక వృషభము అందురు. దీని రూపమున ఓంకారమును ధ్యానము చేసినచో ఋగ్వేదము దర్శనమగును. ఇచ్చట వృషభావతారమునగా ఋగ్వేదమయమూర్తియగు హరి అనియు వారిని ధ్యానించి యోగ సంసిద్ధి చెందిన జపమనియు కూడా అనర్థము. ఉట్నే మనం వాక్కులు చదువుకున్నాం కానీ ఇది మొత్తం ఇక్కడ ఋగ్వేదము దర్శనమగున ఒక మాట వచ్చింది. ఋగ్వేదం దర్శనం అవడం అంటే అర్థం ఆ పుస్తకంలో ఉన్నదంతా మస్తకంలోకి ఎక్కడం అని కాదు. అసలు పుస్తకం కాదు, పుస్తకంగా వేసుకొని దాన్ని కూడా అంటాం. మాస్టర్ గారు మనకు బాగా అర్థమయ్యేటి చెప్పే సింపుల్ ఉదాహరణే. ఎలక్ట్రిసిటీ గురించి ఒక పుస్తకం రాసుకుంటే ఆ పుస్తకానికి ఎలక్ట్రిసిటీకి సంబంధం ఏమన్నా ఉందా అంటే దాని గురించి దీనిలో ఉంది కానీ అది ఎలక్ట్రిసిటీ కాదు కదా అన్నారు. కరెంటు పోయింది, ఈ పుస్తకం పట్టుకుంటే లైట్ వెలుగుతుందా అన్నారు. ఇది ఎలక్ట్రిసిటీని గురించిన పుస్తకమే కానీ ఇది ఎలక్ట్రిసిటీ కాదు. అలాగే మ్యాగ్నెటిజం అనే పుస్తకం ఉంది, దాన్ని తీసుకొని రుద్దితే ఇనుప ముక్క ఐరన్ రాడ్ కేసు రుద్దితే పుస్తకం జరుగుతుంది కానీ అదేమన్నా మ్యాగ్నెట్గా మారుతుందా? అలాగే ఋగ్వేదం అన్నా యజుర్వేదం అన్నా గ్రంథాలు అంటే పుస్తకాలు కాదు. వాటి గురించి పుస్తకాలుగా రాసుకుంటే అవి ఆ వేద గ్రంథములు అవుతాయి తప్ప అది వేదం కాదు. వేద గ్రంథాలు, వేదం గురించి దానిలో ఉంది. వేదం అంటే ఈ సృష్టి విజ్ఞానమే. దానిలో వాక్ ఋగ్వేద, మన వాక్యే ఋగ్వేదము అని చెప్పారు. మనం యజుర్వేద, మన మనస్సే యజుర్వేదము. ప్రాణస్సామ వేద, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక స్పందనాత్మక ఏదైతే జరుగుతుందో అది జరగడానికి కారణమైనటువంటి ప్రాణము, బ్రెత్ అంటారు, అదే సామవేదము అని చెప్పారు. అంటే ఏంటంటే మాస్టర్ గారు మనకు రామాయణంలో దాని లింక్ ఇచ్చారు. ఏమిటంటే అన్ని చోట్ల ఇచ్చిందే. రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ అలా దండకారణ్యంలో తిరుగుతూ ఈ సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వీడు ధనుర్బాణాలతో వెతుకుతూ వస్తుండేటప్పటికీ వాడు టెన్షన్ పుట్టింది. ఎవడి లోకంలో వాడు ఉంటాడు కదా, వాడికి వాళ్ళ నుంచి డెత్ థ్రెట్ ఉందిట. మాస్టర్ గారు చెబుతారు, లైఫ్ థ్రెట్. అందుకని వచ్చినటువంటి వాళ్ళు అతను పంపించిన క్యాండిడేట్స్ ఏమో కాబట్టి వెతుకుతూ వస్తున్నారు. అది కూడా ధనుర్బాణాలు పట్టుకొని, చుట్టానికేమో మునుల వేషంలో ఉన్నారు కానీ ధనుర్బాణాలతో ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎవరో ఏంటో ఆరా తీసుకొని రా అని పంపించాట హనుమంతుడిని. ఆయన వచ్చి మీరెవరు ఏమిటని కొన్ని క్వశ్చన్లు వేసి మామూలు మాటలే మాట్లాడింది. అంటే మామూలు భాషలో చెప్పాలంటే ఎంక్వైరీ చేశాడు, కనుక్కున్నాడు, వెళ్ళాడు. అయితే అతను అడిగిన 4 ప్రశ్నలు అయిన తర్వాత దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. హనుమంతుడు అడిగిన క్వశ్చన్స్కి రాముడు ఆన్సర్ ఇవ్వకుండా లక్ష్మణుడు వైపు తిరిగి, లక్ష్మణ, ఈ వచ్చినవాడు 3 వేదాలు తెలిసినవాడు అంటాడు. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. వచ్చిన ఆయన వేద మంత్రాలు చదివాడా? మామూలు కనుక వేదం అంటే పుస్తకం మంత్రాలు అనుకున్నట్టయితే కాదంటానికి ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. ఎక్కడ వేద మంత్రాలు ఏం చదవలే. మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తున్నారు, ఇలా అనిపిస్తున్నారు అని చెప్పి మాట్లాడతాడు. జస్ట్ ఒక 9 శ్లోకాల్లోనే ఏమో మాట్లాడతాడు. కానీ ఈయనేమన్నారు, 3 వేదములు తెలిసినవాడు చూసావు కదా అంటాడు. చూసావు కదా అంటే ఆయన కూడా అందుకోగలిగిన వాడు. మామూలు పక్కన ఆదిశేషుడు అవుతారు, ఆయన మామూలు వాడా? గమనించావు కదా అన్నట్టు అన్నమాట. మాట్లాడింది మామూలు మాటలేగా, కానీ ఎలా తెలిసింది అంటే ఎప్పుడైతే మన వాక్ అనేటువంటిది ఎందుకు ఇవ్వబడిందో దాన్ని గనక అది కరెక్ట్గా అలా ఉపయోగించడమే మనం గనక చేస్తూ వస్తే అప్పుడు ఆ వాక్కు ఋగ్వేదం అవుతుంది. మాస్టర్ గారు మనకు పతంజలిలో చెబుతూ దాన్ని సత్యము ఋతము అని చెప్తారు. మన ద్వారా పలకబడితే ఆటోమేటిక్గా అది కనుక వస్తుంది, దాన్ని ఋతము అని చెప్పారు. మన ప్రపోజల్ లేకుండా వస్తుంది, అది జరుగుతాయి. లోకంలో మహనీయులు మాట అంటే ఏం చేస్తుంది, అది జరుగుతుంది. వాళ్ళు అన్నారు కాబట్టి జరుగుతుంది. అంటే అంతకుముందు అది జరగాలని ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు అన్నారు కాబట్టి ఇలా జరగాలి కావాలని తెలుసుకొని ఆ జరగటం సిద్ధించడానికి దేవతలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పని పూర్తి చేస్తారట. దీనికి మనకు ఉత్తరరామచరితంలో భవభూతి దీని గురించే తెలియజేస్తూ లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే. మామూలుగా లోకంలో ఉండే మామూలు వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు ఏమండి మాకు ఉద్యోగం రావాలంటే వస్తుందిలే అంటారట. అంటే ఊహించి చెప్తారట వాళ్ళ మాటలు. వాళ్ళు వస్తుందిట అంటే అది జరిగి తీరుతుందిట. వాళ్ళంటే వాళ్ళ వాక్కును పట్టుకొని అర్థం పరిగెడుతుందిట. ఋషీణాం పునరాజ్ఞానం వాచమర్థో అనుధావతి, పరిగెత్తుతుందిట. ఓహో ఇలా జరగాలి కావాలు అని.
ఎందుకు అలా జరుగుతుంది? అలా జరిగేటువంటి శక్తి ఎక్కడొచ్చింది వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క వాక్కును వాళ్ళు వాడిన విధానము. వాక్కును ఉపాసన చేయటం ఋగ్వేదం అంటే అర్థం అది. వాక్కును ఉపాసన చేయటం అంటే ఏమిటి అంటే వాగ్రూపంలో మన శ్వాస లేకుండా మనం మాట్లాడగలమా? ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మాట్లాడుతూ గాలి పీల్చగలమా? ఎవరైనా మాట్లాడుతూ గాలి పీల్చండి చూద్దాం. చేయలేము. మనం మాట్లాడేటప్పుడు మన గాలే బయటకు వస్తూ ఉంది. లోపలికి పీల్చబడిన గాలే మళ్ళీ బయటకు వస్తూ ఉంది మాట రూపంలో. ఇంతకీ ఎవరు ఈ వాగ్రూపంలో వస్తున్నది ఎవరు అంటే పరమాత్మే వాగ్రూపంలో బయటికి వ్యక్తం అవుతూ ఉన్నాడు. అయితే ఈ వాక్ అనేటువంటి శక్తి జంతువులకు లేదుగా, మానవులకు ఇవ్వబడింది. మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాం. పరమాత్మ వాగ్రూపంలో బయటకు వస్తున్నాడు. దాన్ని ఆ పరమాత్మని మనం ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం? ఆ శక్తిని, పరమాత్మ శక్తిని, వాక్ శక్తిని అంటే ఒకళ్ళని విమర్శించడానికో, ఒకళ్ళని తప్పులు పట్టడానికో, ఇన్ ఆప్షన్స్ వాళ్ళ గురించి చెడుగా వాళ్ళు నిజమైనా కూడా మాట్లాడుకోవడానికో, పాలిటిక్స్ మాట్లాడుకోవడానికో, ఇంకా సినిమా యాక్టర్ల గురించో నానా హస్క్ పనికిమాలిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నావుట అంటే పరమాత్మను తీసుకొని మిస్యూజ్ చేస్తున్నట్లు. అంటే బంగారు చెంపిస్తే దాన్ని తీసుకెళ్ళి కలశంగా పెట్టుకోకుండా ల్యాబొరేటరీలో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు, ఉపయోగపడుతుంది. కానీ మనం ఎక్కడ వాడుకుంటాం అనేటువంటిది మన విచక్షణా జ్ఞానానికి సంబంధించింది. అలాగే మన వాక్ అనేటువంటి పరమాత్మని దేనికి ఉపయోగిస్తున్నాం? మనం మాట్లాడితేట అనీప్సెంట్ అనేటువంటి మహనీయురాలు చెబుతుంది ఆవిడ, మనం మాట్లాడేటప్పుడుట మనం మాట్లాడే ప్రతి పదము కూడా ఒక బ్రిక్ అంది ఆవిడ, ఒక ఇటుక అంది. అలాంటి ఇటుకలతో గోడ కడుతూ ఉన్నంట మనకి పరమాత్మకి మధ్య అడ్డుగా అంటుంది ఆవిడ. ఏది వ్యర్థమైనటువంటి పదం ఎక్కువ వాడామనుకోండి, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ యూజ్లెస్ టాక్ మనం మాట్లాడింది ఎంత ఉంది? సెల్ ఫోన్లో కావచ్చు, చాటింగ్ రూపంలో కావచ్చు. బయటికి మాట్లాడితేనే కాదు, చాటింగ్ అంటే నోటితో మాట్లాడంగా మనం టైప్ చేస్తున్నాం కదా, అంటే అర్థం ఏంటి? మనసులో మాట్లాడుతున్నాంగా, అది మాట్లాడటమే. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉండొచ్చు, ఇంటి దగ్గర వాళ్ళు టైంకి వచ్చారో లేదో, వండుకున్నారో లేదో, లేకపోతే తిన్నారో లేదో, మనం ఇక్కడికి వచ్చాం అని మనసులో థాట్ వచ్చింది అంటే మనం మాట్లాడుతున్నట్టే, నోటితో మాట్లాడట్లేదు అది, అంతే. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇవాళ ఉదయం లేచిన మంచి ఇప్పటిదాకా మనం మాట్లాడిన మాటల్లో అవతల వాళ్ళకి మనకి ఇద్దరికీ పనికొచ్చి హృదయం విప్పారేటట్టుగా పనికొచ్చే మాటలు ఎన్నున్నాయి, పనికిరాని మాటలు ఎన్నున్నాయి అని తూకం వేసి చూసుకుంటే ఎన్ని వ్యర్థమైన పదాలు ఉన్నాయో అన్ని ఇటుకలతో మనకి భగవంతుడికి అడ్డుగా గోడ కట్టినట్లు అన్నావిడ. అలా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత గోడ కట్టున్నామో, పైగా ఇది ఒక జన్మకు సంబంధించింది కాదు, ఎన్ని జన్మలుగా అలా కడుతూ ఉన్నామో గోడ. ఆవిడేమంటుందంటే అసలు మాట్లాడద్దు, లేదు మాట్లాడాల్సి వస్తే నువ్వు సత్యమే మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, అంతేకాకుండా నువ్వు మాట్లాడితే అవతల వాడికి నీకు ఇద్దరికి ఉపయోగపడాలి, అది అందులో చాలా కైండ్నెస్ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇంకోళ్ళకి హృదయం విప్పారేటట్టుగా ఉండాలి, వాళ్ళకి ధైర్యం, ఉత్సాహం, ఇన్స్పిరేషన్ కలిగేటట్లుగా ఉండాలి అని చెబుతాం. అలా మనం ఉపాసనగా గనక మన వాక్కును మొదలుపెట్టి చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది ఋగ్వేదము అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ మాటకి శక్తి ఉంటుంది. పరమాత్మే ఇప్పుడు మిస్యూజ్ చేయట్లేదు కదా, ఆ వాక్కు ఏదంటే అది జరుగుతుంది. అంటే ఏదంటే అది జరుగుతుందని మొదలు పెడితే జరగదు. అంటే అప్పుడు మోటివ్ ఉంది కదా, అప్పుడు కుండకి చిల్లి పెట్టినట్టే. మోటివ్తో కాదు, సహజంగా ఆ వాక్కుని కనుక మనం ఉపాసిస్తే మన వాక్కు ద్వారా చక్కగా ఇంకేం అడ్డు లేదు కదా, పరమాత్మే ప్రతిబింబిస్తాడు. అది జరగాలి అంటే ఏం చేయాలి? మాస్టర్ గారు మనకు అది కూడా ఇచ్చారు. మూడింటిని మనం చేస్తే చాలు అని చెప్పారు, సింపుల్గా చెప్పారు ఈక్వేషన్. అంటే మాట, చేత, ఆలోచన, ఈ మూడు ఒకటిగా ఉండేటట్టు చూసుకో అన్నారు. త్రికరణాలు, 3 కరణాలు ఉన్నారట మనలో, వాళ్ళ ముగ్గురిని ఒకటిగా ఉండేట్టు చూసుకో అన్నారు. అంటే ఏది ఆలోచిస్తున్నావో అదే మాట్లాడు, అదే ప్రవర్తించు, ఈ మూడింటిలో తేడా లేకుండా చూసుకో. ఈ మూడు ఒకటిగా ఉంటే ఏం జరుగుతుంది? మాస్టర్ గారు చెప్పారు. చిన్నప్పుడు మనం 3వ తరగతిలో ఉన్నప్పుడు సైన్స్ పాఠంలో కొవ్వొత్తిని వెలిగించి క్యాండిల్ని 3 అట్ట ముక్కల్ని పెట్టి హోల్స్ చేసి దానికి ఎదురుగా క్యాండిల్ని పెట్టి ఆ 3 ముక్కలు ఆ హోల్స్ చేసిన దాని అవతల వైపు నుంచి చూడమంటారట పిల్లల్ని. చూస్తూ ఉంటే చక్కగా లైట్ కనబడుతూ ఉంటుంది, కొవ్వొత్తి కాంతి. మధ్యలో ఉన్న అట్టముక్కను ఏం చేస్తాడు? టీచరు జరుపుతాడు పక్కకి. కలిపితే ఆ సర్కిల్ సమానంగా లేకుండా అట్టముక్క అడ్డు వస్తుంది. వచ్చేప్పటికి కొవ్వొత్తి కనబడుతుందే అంటాడు, కనబడలేదు. మళ్ళా సమానంగా తెస్తాడు, కనబడింది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అంటాడు.
దాన్ని మాస్టర్ గారు మనకు ఉదాహరణగా చెప్తూ ఏం చెప్పారంటే, మన మాట, చేత, ఆలోచన అనే మూడు సమానంగా ఉండేట్టు చూసుకుంటే మన లోపల అంతటా ఉన్నవాడే మనలో ఉన్నాడు, మనలో వెలుగొందుతూ ఉన్నాడు ఇండివిజువల్. ఆ వెలుగొందుతూ ఉన్నవాడు ఈ మూడు ఒకటిగా ఉంటే మన ద్వారా చక్కగా వ్యక్తం అవుతాడు. దానినే సత్యము అంటారు అని చెప్పారు. అప్పటి ప్రవర్తననే సత్య ప్రవర్తనము అంటారు అని చెప్పారు. వాక్కును ఉపాసించడంలో ఇవన్నీ భాగము. అప్పుడు అతని ద్వారా వచ్చే వాక్కు ప్లస్ ఇక్కడ మూడు చెప్పారు, మన మనస్సు అని కూడా చెప్పారు. మనస్సు అంటే ఎదుర్వేదం, అంటే మాట్లాడే మాటకి అటు మనస్సుకి. అంటే ఇందాక మామూలు మాటలే హనుమంతుడు మాట్లాడాడు, కానీ ఇతను మాట్లాడే మాట, చేత అన్నీ ఒకటిగా ఉంటాయని అర్థమైపోయింది. అంటే అది ఎప్పుడు గ్రహించగలరు వీళ్ళు కూడా, అయితే అది మళ్ళీ అది కూడా ఉంటుంది. కాబట్టి ఋగ్వేదం అంటే మాకు ఆ మంత్రాలు రావు, ఆ పుస్తకాలు రావు, ఆ వ్యాఖ్యానాలు అర్థం కావు, ఎట్లాంటి చదివినా అర్థం కావట్లేదు, అవి చదివితే అర్థమయ్యేవి కాదు. మనం ఉపాసనగా ఈ వాక్కును ఉపాసిస్తూ ఉంటే అందులోని సత్యాలు భాషిస్తాయిట. పుస్తకాలు చదవకపోయినా భాషిస్తాయి. రోడ్డు మీద నించొని బస్ స్టాండ్లో బస్ ఎక్కించడానికి పుణ్యశాస్త్రి గారిని తాతగారు వచ్చి సాగనంపడానికి, కొత్తరామకోడే తాతగారు వెళుతున్నారు ఊరికి, సాగనంపడానికి పుణ్యశాస్త్రి గారు వచ్చారు బస్ స్టాండ్కి. ఇంకా బస్సు రాలేదు, పల్లెటూరు ఆగున్నారు. బాబు గారు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే సౌందర్యలహరిలో ఫలానా శ్లోకం నెంబర్ చెప్పండి, ఆ శ్లోకం చెప్పండి అన్నారట. ఈయన వెంటనే శ్లోకం చెప్పారట. ఇప్పుడే గురువు గారు దాని అనుభూతిని అనుగ్రహించారండి. సాధన చేస్తే అందులో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవడం కాదు, ఉపాసనగా సాధన చేస్తే ఏ సిద్ధి పొందాలో ఆ అనుభూతిని ఇచ్చేసేట గురువు. ఎప్పుడు ఇస్తారు? పొద్దుగూకులు ఊపిరి అనుక్షణం కూడా పరహితం కోసమే జీవిస్తూ ఉంటారు కాబట్టి తాతగారు ఆయనకి డైరెక్ట్గా ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలు అనుభూతికి ఇచ్చేశారు గురువు. విద్యలు అలా రావాల్సిందే తప్పితే బుక్లో నుంచి రావు, గురుముఖతగా రావాలి. గురుముఖత అంటే అర్థం గురువు కూర్చొని పాఠం చెబితేనే కాదు, అన్ని పాఠాలు చెబుతారండి కూర్చోబెట్టి. ఈకే గారి లైఫ్లో మనం చదివితే వారి నాన్నగారి దగ్గర నుంచి వేదము, జ్యోతిషము, చాలా చెబుతారు, లిస్ట్ అవన్నీ నేర్చుకున్నారు. అంటే కూర్చోబెట్టి గంటల గంటలు కొడుకు నూరు పోసి కూర్చొని చాలా ఉద్దండ పండితుడు కావాలి నా పిల్లల్ని కూర్చోబెట్టి అని చెప్పాడనే. అసలు చెప్పడానికి ఖాళీ ఎక్కడుంది? పొద్దుగుకులు ఆయన డాక్టర్గా అనుక్షణం వేలాది మంది వాళ్ళకి మందులు ఇస్తూ ఊళ్ళు తిరుగుతూ మందులు ఇచ్చేవాడు ఆయన. ఆయన బాపట్ల, తెనాలి, ఓ పక్కన విజయవాడ ఇలా తిరిగి మందులు ఇచ్చేవాళ్ళు. అసలు కొడుకుతో పెద్ద పొద్దుగుకులు ఆయన గడిపింది లేదు. వాళ్ళు గడిపిన టైం చాలా కొద్దిగా ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా చెప్పారండి అంటే కూర్చోబెట్టి పుస్తకాలు చూస్తే రాదది. ఆ కీ, ఆ అనుభూతి అంటే ఆ పాత అనేటువంటి దాన్ని అలా టచ్ చేస్తారు, వాళ్ళు అనుగ్రహిస్తారు. వీళ్ళలో సిద్ధపడితే కొడుకైనా సరే సిద్ధపడితే ఆ పాతలో వెళతారు అంతే. అంటే ట్రైన్ ఎక్కిస్తారు, ప్రయాణం వీళ్ళు చేయాలన్నట్టుగా. కాబట్టి ఆ మొత్తం చెప్పాలండి. అయ్యో మాస్టర్ గారు 16 భాగాలే ఇచ్చారటండి, దానిలో సప్తమ స్కందంలో కొందాకు వచ్చిందట, మొత్తం భాగవతం మొత్తం ఇవ్వలేదట. మాస్టర్ గారిని అడిగితే, ఏమండి బుజ్జిగారు అడిగారట బాడీ వదలడానికి కొద్ది రోజుల ముందు. అంటే మామూలుగా అడిగారు, ఏమండి మరి మీరు ఈ భూమి దగ్గర దిగి వచ్చిన వాటిల్లో ఒకటి భాగవత రహస్య ప్రకాశం ఇవ్వటం కదా, మరి అది పూర్తి కాకుండా మరి మీరు బాడీ వదలటాన్ని గురించి ఏమిటి మీ అని అడిగితే, నేను ఇవ్వవలసింది ఆల్రెడీ ఇందులో ఇచ్చేసాను అన్నారట. ఆల్రెడీ ఇవ్వటం ఏమిటండి? దశమస్కందంలో మన కథ కాదు కావాల్సింది, ఆ అనుభూతి అనేటువంటిది. ఏం చేస్తే అనుభూతి వస్తుందో అది ఇచ్చేసానంటే పుస్తకంలో ఇచ్చారని కాదు, తన జీవితంలో ఇచ్చారు. ఈ పుస్తకంలో ఇచ్చినంత ఆయన జీవితమే, అది ఏ గ్రంథమైనా కానీ ఆయన ఆచరణే ఈ గ్రంథాల్లో ఉంది. అందుకే ఎప్పుడు మనకేం చేస్తూ ఉంటారు తాతగారు లాంటి వాళ్ళు, మీరు ఆయన ఇచ్చింది ఆయనదిగా, మీరు చదవలసింది ఆయన్నే అని చెప్పారు. మీరు ఈకే గారిని చదవండి అన్నారు. అంటే ఆయన గ్రంథాల ద్వారా మనం ఎవరిని చదవాలి? ఈకే గారిని చదవాలి. ఆ గ్రంథాల్లో ఏం చెప్పారనేది మాత్రమే కాదు, ఆయన హృదయం ఏమిటి, ఎందుకోసం ఇది ఇచ్చారు. మనం అదవటం కోసం పరమ ప్రేమతో వాళ్ళు అనుగ్రహించారు తప్ప నా నాలెడ్జ్ ఎంత ఉందో చూడని పండితులు అర్థం కాని భాషలో చెప్పినట్టుగా చెప్పడానికి ఇవ్వలే. పరమ సులువుగా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ వృషభావతారము, దీనిలో మనకు నారదుడిది కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాని గురించి చెబుతూ పరమహంస స్థితి అని చెబుతూ దానికి 3 స్థితులు ఉన్నాయి సాధన చేయడానికి అని చెప్పారు. ఏం చెప్పారు? విష్ణు స్థితి అంటే అందరిలో పరమాత్మని చూడటము, ఆయన విష్ణువు అనేటువంటిది ప్రపోజల్ చేసుకొని అలా చూడగలగటం. ఓన్లీ ప్రపోజలే కాదు, చూడగలగటం. రెండో స్టెప్ వాళ్ళ యొక్క చర్యలు, బిహేవియర్ ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు అదంతా వాసుదేవుడి లీలగా, వాసుదేవుడి యొక్క ప్రవర్తనగా చూడగలగటం. అది మాస్టర్గా చెప్పారు, చాలా కష్టమైనది అది, అంటే పాకుడు బండ లాంటిది అన్నారు. జర్రుమని జారుతాం అన్నారు. ఎందుకని మీరు అద్భుతం అండి, బ్రహ్మాండం అండి అన్నప్పుడు మనల్ని మెచ్చుకుంటూ ఉంటే అవతల వాడు చాలా ఆనందంగా దమ్మగా ఉంటుంది. ఏడిచినట్టుంది అన్నారు అనుకోండి అవతల వాళ్ళు, మన గురించి ఏదైనా నెగిటివ్గా కామెంట్ చేశారనుకోండి, అప్పుడు మనకేం లోపల బయటికి ఏం మొహం ఎలా పెట్టినా లోపల ఎలా ఉందని పరిస్థితి.
అప్పుడు కూడా ఇదంతా వాసుదేవుడు ఇలాగా చూడగలుగుతున్నావా? మాస్టర్ గారు దీనికి ఆయన్నే ఉదాహరణగా చెప్పుకుంటారుగా. సరస్సు జాతం చెబుతున్న సందర్భంగా ఆయన చెబుతారు, కృష్ణమాచార్యులు ఉపన్యాసం చెప్పడానికి బయలుదేరాడు. ఆ నాగేశ్వర గుడి యువతల బయట ఏదో కిల్డీ షాప్ ఉంటే ఆగాడు సోడా తాగుదామని. సోడా తాగుపోతుండగా అక్కడ ఎవడో వాడిని, ఏంటి ఇక్కడ ఎవరో ఆచార్యులు వచ్చాట చెబుతున్నట్ట, ఏమిటంటే ఏడిచాళ్లే అన్నట్ట. అప్పుడు అది విన్నప్పుడు బీపీ ఏమైనా ఎక్కిందా, అటెక్కినా ఇటు తగ్గినా గోవిందా అన్నారు. నువ్వు ఉపన్యాసం చెప్పాక అది నీ ఉపన్యాసం, ఇప్పుడు వాడు చదువు వాడి అభిప్రాయం, ఇంకోటి అభిప్రాయం మీద బతుకుతున్నాడు అంటే కుక్క బతికే అన్నారు. అలాగే అవతల వాడు సన్మానించాడు లేదా గొప్పగా ఏదో చేశాడు, ఆ సన్మానాల మీద ఇంకొక దాని మీద వ్యావు పుట్టి ఇంకొకళ్ళ ఒపీనియన్స్తో బతుకుదాం అనుకున్నటువంటి వాడి బతుకు వాడిది కాదు, అయిపోయింది గోవిందా అన్నారు. ఇక అంటే ఇంకొకళ్ళ కోసం కాదు, ఇంకొకళ్ళ మెప్పు కోసం కాదు, మన సాధన కోసం మాత్రమే. అందుకే మాస్టర్ గారు ఏం చెప్పారంటే అరణి విద్య అన్నారు దీన్ని. అంటే రెండు స్వరపేటికలు, ఆ రెండు స్వరపేటికల్ని మధిస్తూ ఉండగా అమృతం వచ్చినట్టు చక్కగా దానిలోంచి అగ్ని పుట్టడం, అగ్ని బీజం అంటారు ఇక్కడ ఉండేటువంటి దాన్ని, ఎర్రని, దాని ద్వారా బయటికి అది స్వరపేటికల్ని చీల్చుకొని బయటకు వస్తుంది. అరణ్యవము ఎప్పటికి నిత్య నూతనంగా వస్తుంది వాక్కు. ఆ వాక్కు ఎంత స్వీట్గా ఉంది, ఎంత హృదయపూర్వకంగా ఉంది, ఇంకొకరికి హృదయం విప్పారేటట్టుగా ఉన్నదా, అప్పుడు ఉండే దానికి ఈ మూడు కూడా ఉపాసనలు. ఏది మాటా చేత ఆలోచన ఒకటిగా ఉంటుకోవడం ఒకటి, ఇక్కడ విష్ణు స్థితి, వాసుదేవ స్థితి, తర్వాత నారాయణ స్థితి. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, తాదాత్మ్య స్థితి, తాను వేరే అనేటువంటిది లేకపోవడం. అయితే ఆయన మాస్టర్ గారు అక్కడ చెబుతారు, కుర్చీలో ఒకటే హృదయం అనేటువంటి దానికి కుర్చీట, అది ఒకటే కుర్చీ ఉందిట, ఎవరో ఒకళ్ళే పడతారట, మనమా దేవుడా? దేవుడికి స్థానం ఇచ్చేటదే మనం ఉన్నాం, దానికి సిద్ధపడితే రెడీ అవ్వాలి. ఆయన దేవుడు దిగొస్తూ ఉన్నట్ట కుర్చీలో కూర్చోడానికి, 75% 80% వచ్చేట. బా ఈ అనుభూతి బాగుంది, ఇట్లాగే ఉంటే బాగుందే అని అనుకున్నట్ట నారదుడు. అంటే ఆ 20%కి మెలకు వచ్చింది. అది ఎప్పుడు అనుకున్నాడో ఆయన ఖాళీ చేసేట. నీలాంటి కుయోగులకు నేను కనబడను అని చెప్పాట ఆయన. అక్కడ మాస్టర్ గారు చెబుతారు, నారదుడికే దిక్కు లేదు, ఆయన పట్టుకొని కుయోగి అన్నాడు ఆయన, మనం అడ్రస్ ఉంటామా అన్నారు. ఎందుకని ఆయనకు కోరిక కలిగింది, ఇస్తూ ఉండే వాళ్ళకి కోరిక కలిగిందంటే మనం వేరే ఉన్నాంగా. ఎప్పుడైతే కోరిక కలిగిందో కల్పాంతం మనం నెక్స్ట్ కల్పం అన్నాడు. కల్పం అంటే ఎన్ని వేల సంవత్సరాలు. కాబట్టి ఏమిటి అంటే ఆ అనుభూతి అనేటువంటిది వాళ్ళు అనుగ్రహించడానికి వాళ్ళు సిద్ధమే. దానికి ఎప్పుడు అట్నుంచి మనం సిద్ధపడితే మన వైపు నుంచి సిద్ధపడి బాగుపడటానికే ఈ గ్రంథాలని మనకు అనుగ్రహించారు. కాబట్టి వృషభావతారము అంటే వాక్కుకు సంబంధించిన ఉపాసన. ఆ వాక్కును మనం ఎలా సద్వినియోగపరుస్తూ ఉన్నాము, ఆ వాక్కును ఎలా, దీనికే మనకు రకరకాలుగా చెబుతారు. ఈ వాక్ అనేటువంటిది ఒక చోట వచ్చేటప్పటికేమో ఈ వాక్కు బయటికి రావాలిట అంటే మన రెండు ఊపిరితిత్తులు వాడాలి. ఆ రెండు ఊపిరితిత్తులే గరుత్మంతుడు రెక్కలని, అక్కడి నుంచి హకారము రేఖము కలిపి బయటకు వస్తుంది. కాబట్టి హరి దిగి వచ్చాడు, కాబట్టి విష్ణువే వస్తున్నాడు గరుడ వాహనారుడై అని చెబుతారు. ఇంకోతోటి ఏం చెబుతారు, ఈ వృషభము అంటే ఎద్దు, కాబట్టి రంకె వేసినట్టు ఆ వృషభావతారం అంటే నందీశ్వరుడి మీద ఎక్కి ఆనంద స్వరూపుడైనటువంటి సదాశివుడు బయటకు వస్తున్నాడు వాగ్రూపంలో అని చెబుతారని మాస్టర్ గారు మనకు తైత్రీయోపనిషత్తులో చెప్పారు. ఇంకోతోటి ఏం చెబుతారు, ఆ రెండు రెక్కలది హంస అంటారు, సోహం అంటాం కదా. ఆ సోహం అనేటువంటి హంస వాహనారుడై అటు సరస్వతీదేవి బ్రహ్మదేవులు వస్తున్నారు అంటారు. ఇంకోచోట ఏం చెబుతారు, ఈ అక్షరాలన్నీ గ్రూపుగా బయటికి రావాలి అంటే గణములకు అధిపతి గణపతి వస్తున్నాడు వాగ్రూపంలో. ఇక్కడ మనం మాట్లాడాలంటే నాలుక ఉపయోగించకుండా అక్షరాలు బయటికి రావు. ఈ నాలుకే ఎలుకట, అది నోట్లో ఉన్న ఎలుక కలుగులో ఉన్న ఎలుక లాంటిదిట. అదే ఆయన గణేశుడు యొక్క వెహికల్ట. అయితే అది అనింజుడు అంటారు ఆయన్ని. అంటే ఎవరిని నిందించని వాడు, అంటే మన ప్రవర్తనలో నాలుకతోనే కాదు లోపల కానీ మనసులో కానీ ఎప్పుడూ కంప్లైనింగ్ నేచర్ లేకుండా, ఎప్పుడూ మనం గనక అందరిలో ఆల్ పాజిటివ్గా మనం ఉండగలిగితే అప్పుడు మన ద్వారా ఆయన వ్యక్తం కావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. సో దాన్ని పరమహంస స్థితి అంటారని కూడా ఇక్కడ చెబుతున్నారు ఆ వృషభావతారాన్ని గురించి. అయితే ఈ ఆల్రెడీ ఆ నారాయణత్వం అనేటువంటిది అప్పుడు లభించలేదు, తర్వాత పొందాడు. దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నట్ట బ్రహ్మదేవుడు ఎవరికి, నారదుడికి. ఆ తర్వాత ఈ హంస మంత్రమే వృషభావతారం ఎత్తును, హంసయే మనలో మన శ్వాసలోని మంత్రము, ఇది శ్వాసను పాటవలే పాడుచుండును, కనుక దీనిని సామవేదమందురు. అజపా గాయత్రిలాగా అనుక్షణం అది లోపల జరుగుతూ ఉంది. దాని యందు మనం మన బుద్ధిని దాని యందు పెట్టడం, దీన్ని తజ్జపస్ తదర్థ భావనం అంటాడు పతంజలి మహర్షి. దాన్ని జపించటము అన్నారు.
ఇది చెప్పడానికి రకరకాలుగా చెప్పారని మాస్టర్ గారు కూడా చెప్పారు. నోరు తెరువందిట యశోద, నోరు తెరిచి అట్ట చేస్తే అన్ని లోకాలు కనబడ్డాయిట ఆవిడికి. అంటే అర్థం ఏంటంటే ఓంకారం నువ్వు చేస్తూ ఉన్నంతసేపు నువ్వు ఉండవు, వాడు ఉంటాట. ఎందుకని తస్య వాచక ప్రణవ, ప్రణవం ఆయన స్వరూపం కనుక. నువ్వు ఎప్పుడైతే ఆపావో అంటే వాడితో కనెక్షన్ తెగిపోయిందని అర్థం అంట. చేస్తూ ఉన్నంతసేపు వాడితో ఉంటావు అన్నారు. కాబట్టి ఆ హంస ఆ పాట వలె పాఠం ఏదైతే ఉందో దాన్ని ఋషభము అంటారు. దీని రూపమున ఓంకారమును ధ్యానము చేసినచో ఋగ్వేద దర్శనమగును. అందుకే దీనికే మాస్టర్ మనకు సమయం అయింది, ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. మనకు జ్వాలకుల మహర్షి గారు 24 వాల్యూమ్స్లో నేను మొత్తంలో చెప్పదలుచుకుంది ఒక్కటే, ఓంకారాన్ని అంటూ వింటూ ఉండడము అన్నారు. అంటే పొద్దుగులా చేస్తూ ఉంటామని కాదు, నీ జీవితం ఓంకారం కావాలి. నిత్య జీవితంలో నువ్వు కొంతసేపు ఆ సాధన చేశాక అదంతా రిఫ్లెక్ట్ అయ్యి నీ జీవితం ఓంకారం అయ్యవటం అంటే ఇంకోళ్ళకు ఉపయోగపడేట్టుగా వాళ్ళలో ఆయన చూస్తూ నీ యొక్క ప్రవర్తన అనేటువంటి రూపంలో, ఉచ్చారణ రూపంలో అది ప్రతిఫలించాలి అని చెప్పారు. దీని వివరణ ఇంకా అది మనం సాయంత్రం చూస్తాం.